దయచేసి అందరు కూర్చోండి. ఈ సేవకుల మరియు సంఘ పెద్దల సదస్సుకి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధురనామములో శుభములు కలుగునగాక. దేవుడు మీకు అప్పగించిన సంఘాలను, విశ్వాసులను, పరిచర్యను అత్యధికముగా దేవుడు దీవించునుగాక. దేవుని చేతిలో బలమైన పాత్రలుగా కడవరకు నమ్మకంగా వాడబడుదురుగాక. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశమై బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 5:5 చిన్నలారా, మీరు పెద్దలకి లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకునుడి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్ములను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కంటిన్యూషన్. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. మంచిది. ఈ వాక్యములో అపోస్తులుడైన పేతురు విశ్వాసులకు, సంఘ పెద్దలకు, సేవకులకు రాయబడిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు 3 కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ 2 పత్రికలు రాశాడు అపోస్తుడైన పేతురు. ఆయన సేవా జీవితంలో, రక్షణ జీవితం కాదు, సేవా జీవితంలో తాను నేర్చుకున్న అనుభవాలు ఈ పత్రికలో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. అందుకని చిన్నలారా, పెద్దలకి లోబడి ఉండండి. నెంబర్ 1 మాట అన్నాడు అక్కడ, లోబడి ఉండండి అన్నాడు. 2, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దీనులుగా ఉండండి. 2. 3వది, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. 3 విషయాలు చెప్పాడు అక్కడ. 1, లోబడి ఉండండి. 2, దీన మనసు కలిగి ఉండండి. 3వది అంటున్నాడు, తగిన సమయం కొరకు ఎదురు చూడండి, అప్పుడు దాకా అణిగి మణిగి ఉండండి అని 3 విషయాలు చెప్పాడు. మనిషి జీవితానికి 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలే. 3 చాలా ప్రాముఖ్యమైనవే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లోబడమన్నాడు. ఎవరికి లోబడమన్నాడు? పెద్దలకి లోబడమన్నాడు. దేవుని స్తోత్రం. పెద్దలకి లోబడమంటే దాని అర్థం ఏంటి? వయసును బట్టి పెద్దలు ఉంటారు కొంతమంది, సేవా అనుభవాన్ని బట్టి పెద్దలుగా ఉంటారు కొంతమంది. వయసును బట్టి పెద్దలుగా ఉన్నటువంటి వారు కొంచెం మనకంటే పై ముందుగా పుట్టి పెద్దోళ్ళలాగా ఉంటారు, వాళ్ళకు లోబడాలి. 2వది, సేవలో కూడా మనకంటే కొంచెం ముందు ఉంటారు, అంటే మన సుపీరియర్స్, మన సీనియర్స్. దేవుని స్తోత్రం. వాళ్ళకి లోబడాలి అని చెప్తున్నాడు. ఈ 3 విషయాలు ధ్యానం చేద్దాం మనం ఈ రోజున. గట్టిగా చెప్పండి. నెంబర్ 1 పాయింట్ ఏంటి? లోబడి
ఉండండి. లోబడటం అంటే దేవునికి లోబడాలి అనే విషయం మనకు తెలుసు, కానీ పెద్దలకు లోబడటం అనేది ఆ విషయాలు చాలామంది సేవకులకు తెలియదు. దీని వలన ఏం కోల్పోతారో తెలుసా? దీని వలన చాలామంది అభిషేకాలు కోల్పోయారు బైబిల్లో, పెద్దలకు లోబడకుండా. ఎగ్జాంపుల్, సౌలును తీసుకుంటే, సౌలు పెద్దవాడా, సమూయేలు పెద్దవాడా? ఎవరు పెద్దవాడు? సమూయేలు పెద్దవాడు, సౌలు చిన్నవాడే. సౌలు ప్రారంభంలో సమూయేలు మాట తూచా తప్పకుండా లోబడినప్పుడు అతనికి క్రొత్త మనసు వచ్చింది. రెండోది, బలమైన అభిషేకం వచ్చింది. అతని యొక్క అధికారం కింద ప్రజలు భయముతో వణుకుతో బ్రతికారు. అతనికి దైవజనుడు సపోర్టుగా ఉన్నాడు, దేవుడు కూడా సపోర్టుగా ఉన్నాడు. ఇది ప్రారంభంలో సౌలు యొక్క పరిపాలన జీవితం. అయితే కొంతకాలం దేవుడు అతన్ని ఈ రాజ్యం పరంగా దేవుడు అతనికి అప్పగించి రాజ్యంలో హెచ్చించిన తర్వాత అతడు సమూయేలు మాటకు లోబడలా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరికి లోబడలా? సమూయేలు మాటకు లోబడలా. సమూయేలు మాటలకు లోబడలా. లోబడినప్పుడు ఏం జరిగింది, ఏం చేశాడు అంటే, ఒక సందర్భంలో బలి అర్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. వెయిటింగ్ చేయలేకపోయాడు. ఎవరి కోసం? సమూయేలు కోసం. ఆయన వచ్చిన ఈ బలి, ఇదిగో నేను చేసినట్టే కదా చేసేది. ఆయన ఏమన్నా దీనికంటే ఇంకేమన్నా స్పెషల్గా చేస్తాడా? ఆయన చేయగలిగింది నేను చేయగలను కదా అని తొందరపడి ఏం చేశాడంటే బలి అర్పించాడు. దాని స్తోత్రం. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో అతని పతనానికి పునాది పడిపోయింది, శంకుస్థాపన స్టార్ట్ అయింది. అది నాకు అర్హత లేదు, ఆయన చెప్పినట్టు నేను లోబడాలి, వినాలి. అప్రీతిని బిడ్డలారా, సేవకులారా, మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే లోబడటం. హల్లెలూయా. సేవ తర్వాత చేయొచ్చు, కానీ ముందు ఏం కావాలి? లోబడటం నేర్చుకోవాలి. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కడవరకు నీ అభిషేకం నీ మీద నిలబడాలన్నా, నువ్వు పొందిన కృపావరాలు నీలో స్థిరపడాలన్నా, అలాగే దేవుని యొక్క కృప నీ మీద విస్తారంగా ఉండాలంటే లోబడటం చాలా ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. మనం గొప్ప ప్రసంగికులు కావచ్చు, అర్థమైందా? అలాగే పాటలు పాడేవాళ్ళు కావచ్చు. మీరు చెప్పే మాటలను బట్టి వందలాది ఆత్మలు రక్షించబడవచ్చు. కానీ నేర్చుకోవాల్సింది పెద్దలకి లోబడి ఉండటం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. సౌలు సమూయేలుకి లోబడినప్పుడు అతనికి ఇచ్చిన కృపలను గురించి చెప్తాను. ఆ తర్వాత అతను లోబడినప్పుడు పోగొట్టుకున్న కృపలను గురించి కూడా చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం చదవండి. ప్రారంభంలో అతడు లోబడినప్పుడు 9వ అధ్యాయం 27వ వాక్యములో, ఊరి చివరి వరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది, గ్రహించండి. ఇక్కడ చిన్న మర్మం ఉంది, గ్రహించాల. అక్కడ అంటున్నాడు, దేవుడు చెలవిచ్చున్నది నేను నీకు తెలియజెప్పే వరకు నీవెక్కడ నిలిచి ఉండు. అంటే దేవుడు సౌలుతో డైరెక్ట్గా మాట్లాడాడో, దేవుడు సౌలుతో డైరెక్ట్గా మాట్లాడాడో. ఇక్కడ మీడియేటర్ ఎవరో? సమూయేలు. దేవుడు సమూయేలుకు చెబితే సమూయేలు యొక్క స్వాధీనంలో ఉండవలసింది ఎవరో? సౌలు. దేవుడు నీ చెప్పినది తెలియపరిచేంత వరకు నువ్వు ఎక్కడే నిలిచి ఉండు అంటే, ప్రారంభంలో సమూయేలు మాటకి లోబడి ఉన్నాడని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు సరేనయ్యా అని లోబడ్డాడు. అతనికి వచ్చిన కృప ఏంటంటే 10వ అధ్యాయం 6వ వాక్యం చదివినప్పుడు,
యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. దేవుని స్తోత్ర. లోబడినప్పుడు ఏమొస్తుందంట? ఆత్మ బలముగా దిగి వస్తుంది. ఆత్మ బలముగా దిగి వస్తుంది. పైనున్నటువంటి నాయకులుగా ఉన్నవారిని, పైనున్నటువంటి పెద్దవారిని మనం కాదని ఒకవేళ దేవుని పరిచర్యలో వాడబడాలన్నా పరిశుద్ధాత్మ క్రియ చేసిద్దా? చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూడండి చెప్తున్నాడు, నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడ నిలిచి ఉండాలి అన్నప్పుడు సమూయేలు చెప్పిన మాటకి సౌలు లోబడ్డాడు. ఇక్కడ సమూయేలు చెప్తున్న మాట కూడా సమూయేలుదా దేవుందా? సమూయేలుదా దేవుందా? దేవుందే కదా. అంటే సమూయేలు నోట్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటకు లోబడ్డాడు. అతని మీదకి బలముగా ఆత్మ దిగి వచ్చింది. ఈ రోజున చాలామంది బయట కొంతమందిని మనం గమనిస్తే సేవ అని పరిగెత్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకోవడం లేదు. వాళ్ళు స్వచిత్తంగా పరిచర్యను చేస్తూ ఉన్నారు. ఒక దినాన అగ్ని పరీక్షించినప్పుడు గడ్డి వలె, కర్ర వలె, కొయ్యి కాల వలె వారి సేవలు కాలిపోతాయి. దేవుడు ఏ దైవజనుడితో అయితే మాట్లాడుతున్నాడో ఆ దైవజనుడు మాటకి సౌలు లోపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఏ దైవజనుడితో అయితే మాట్లాడుతున్నాడో ఆ దైవజనుడికి లోపడాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి బలముగా దిగి వస్తుంది. ఈ రోజున చాలామందికి ఆత్మ లేకుండా, ఆత్మ అంటే ఆ ఆత్మ కొన్ని గుర్తులు ఉంటాయి. పరిశుద్ధాత్మ గుర్తులేంటి? అన్య భాషలు. పరిశుద్ధాత్మ గుర్తులేంటి? దైవశక్తి, ధైర్యం. పరిశుద్ధాత్మ గుర్తులేంటి? సమర్పణ, ప్రతిష్ట, త్యాగం. దైవ అభిషేకానికి ఆత్మకు గుర్తులేంటి అంటే ఆ వ్యక్తికి భూమి మీద వెండి బంగారాల మీద ఆశ ఉండదు, ఈ అందసంధాల మీద ఆశ ఉండదు. వారు అపుస్తుల వలె ఉంటారు. వాళ్ళు ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు. ఇప్పుడు ఆత్మ లేని వాళ్ళు చూడండి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో. అర్థమైందా? ఆత్మ లేని వాళ్ళు చేతులకి 2-3 ఉంగరాలు వేసుకోవటం, మెల్ల ఒక చైన్లు వేసుకోవటం. అర్థమైందా? తర్వాత రకరకాలైనటువంటి విధానాల్లో వాళ్ళు వేషాలు మార్చుకోవటం. రెండోది ధనార్జన. దేని కొరకు? ధనార్జన కొరకు ప్రలోభ పెట్టడం. విశ్వాసుల మీద బాధ్యత లేకపోవటం, విశ్వాసుల మీద ఒక కేరింగ్, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి వెళ్ళని అనే ఒక బాధ్యత, కేరింగ్ లేకపోవటం. లోకంలో మనకు డబ్బే సర్వము. అప్పుడప్పుడు కొన్ని నీతి కార్యాలు చేద్దాం, భోజనాలు పెడదాం, బట్టలు పెడదాం, యుద్ధం, అక్కడక్కడ హాస్పిటల్ కట్టిద్దాం, కొన్ని సేవ కార్యాలు అంటే సోషల్ వర్క్లు చేస్తా కనపడదాం. ఈ సేవ వెనకాల దేవుడు ఉంటాడని ప్రజలు చెప్పుకుంటారు, ఈ వెనకాల ఇంత సేవ ఉందని చెప్పుకుంటారని ఇట్లా ప్రలోభపడి మోసపూరితమైన మార్గంలో వెళ్తున్నారు చాలామంది. ఆత్మదేవుడు నడిపించట్లా. ఆత్మదేవుడు నడిపించే వ్యక్తులు అపోస్తులు. గుర్తుపెట్టుకోండి, ఆత్మదేవుడు నడిపిస్తున్నప్పుడు వారు ధనాన్ని చూడలా, రెండోది లోకములో ఉన్నటువంటి పేరు ఘనతలు చూడలా, కానీ వాళ్ళు చూసింది ఒక్కటి, అభిషేకము. పరిశుద్ధాత్మ శక్తిని చూశారు, పరిశుద్ధాత్మ పవర్ను చూసుకున్నారు, అంతే. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్త ప్రకారం వాళ్ళని వాడుకున్నాడు. అప్పుడప్పుడు మనము ఆత్మచేత నడిపించబడుతున్నామా, సాతాను మోసంలో నడిపించబడుతున్నామా తెలియాలంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఆత్మచేత నడిపించబడే వ్యక్తికి భూమి మీద తాను బ్రతుకుతున్న మనసంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు, ఎవరైనా మన దేశం వచ్చినా ఏదో 4 రోజులు ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ మనసంతా వాళ్ళ స్వదేశం మీద ఉన్నట్టుగా ఈ ఆత్మత చేత నడిపించబడుతున్న వ్యక్తులు కూడా, ఈ సేవకులు ఈ భూమి మీద కేవలం బ్రతుకుతున్న వాళ్ళ మైండ్ అంతా అక్కడ ఉంటుంది.
వారికి అనుక్షణము దేవునితో ఒక మంచి కమ్యూనికేషన్, మంచి అనుబంధం. హల్లెలూయా. సాంసోను ఒకప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా అయిపోయాడు. అభిషేకముతో నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు లోకం తెలియదు సాంసన్కి, లోకమే తెలియదు అతనికి. ప్రార్థన, దేవుడి చిత్తం చేయటం, వాళ్ళతో ఫైట్ చేయమని చేసి రావడం, శత్రువులను చంపడం, ఇదే పని. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడుతున్న సేవకులు కూడా ఇట్లాంటివి చేయాలంతే. ఇవి కాకుండా ఎప్పుడైతే వాళ్ళు స్వచిత్తానికి చోటిస్తారో వాళ్ళ జీవితం ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితాన్ని వదిలిపెట్టి సపరేట్ అయిపోతాడు. ఇక సరిపో, నువ్వు లోబడట్లేదు, నువ్వు నా నడిపింపుకు లోబడట్లేదు, నాకు విధేయత చూపట్లేదు, నీ దారి నువ్వు చూసుకో. దేవుని స్తోత్రం. ప్రారంభంలో లోబడినప్పుడు బలమైన ఆత్మాభిషేకం వచ్చింది. సౌలు పేరు చెబితే ప్రజలు గడగడ ఉనిగిపోయారంట. వాక్యం చెప్తుంది చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగునగాక. సమూయేలన్న సౌలన్న భయపడిరి అని ఉంటా చూడండి. హల్లెలూయా. సమూయేలన్న సౌలన్న ప్రజలు దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక చోట ఉంటుందండి, సమూయేలన్న సౌలన్న భయపడిన ప్రజలు ఈ సౌలులో తేడా గడిపడినప్పుడు భయపడలా. ఈ రోజున ప్రారంభములో సౌలు జీవితం లోబడినప్పుడు ఎంతో ఉన్నతమైన అభిషేకముతో కనపడ్డాడు. రెండవది, అతనిలో క్రొత్త మనసు వచ్చిందంట. ఏ మనసు? క్రొత్త మనసు. హల్లెలూయా. ఒకటి బలమైన ఆత్మ లేకుండా సేవ చేస్తే ఆ సేవ అంగీకరించబడదు. లోకములో మంచి నోట్లు ఉంటాయి, డూప్లికేట్ నోట్లు ఉంటాయి, సేమ్ ఒకేలాగుంటాయి. కానీ దాన్ని గూర్చిన జ్ఞానం కలిగిన వాడు మాత్రమే అది మంచి నోటా లేకపోతే చెడ్డ నోటా అనేది పసిగడతాడు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ మంచి నోట్లే అనుకుంటారు. ఈ రోజున సేవలో కూడా అన్నీ మంచి సేవలు అనుకుంటున్నారు. ఆయన సేవకుడినయ్యా, అది సంఘమేలయ్యా, ఆయన కూడా వాక్యం చెప్తాడులయ్యా. ఆర్డర్ ఏది? ఒక ఆర్డర్, ఒక క్రమం ఏది, ఒక నడిపింపేది. దేవుని స్తోత్ర. ప్రీతి బిడ్డలారా, లోబడటం, లోబడినప్పుడు బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. అపోస్తుల కార్యంలో ఏమని రాయబడిందంటే, విధేయులకు అనుగ్రహించబడు దేవుని ఆత్మ. హల్లెలూయా. 5వ అధ్యాయం 32వ వాక్యం ఏమని రాయబడింది అక్కడ? మేమును దేవుడు తనకి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ ఎవరికి? విధేయులైన వారికి, అంటే లోబడిన వారికి పరిశుద్ధాత్మ. లోబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వాడుకునేది. లోబడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లోబడినప్పుడు సౌలుకి పరిశుద్ధాత్మ బలంగా వచ్చింది, అలాగే క్రొత్త మనసు వచ్చింది. ఆ క్రొత్త మనసును బట్టి దేశంలో ఉన్న ప్రజలందరూ అతనికి లోబడిపోయారు. దేశంలో ఉన్న ప్రజలందరూ అతని మాటకి విధేయత చూపారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అతని మాటకి సంపూర్ణముగా అతని మాటకు లోబడి అతని పరిపాలనలో అందరూ అణిగిమణిగి ఉన్నప్పుడు అతని పరిపాలన చాలా హ్యాపీగా రాజిల్లింది. ఒకసారి మీరు 2 నిమిషాలు మోకాల నుంచి ప్రార్థన చేయండి. మాకు ఏనాడు ఎప్పుడు నాయన ఆ అవిధేయత కలిగిన మనసు రాకూడదో, ఏ స్థాయికి వెళ్ళినా ఎంతగా వాడబడుతున్నా లోబడే మనసు మాకు కావాలని 1 నిమిషం అందరూ ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 10వ అధ్యాయం 9వ వాక్యం కూడా చదవండి ఒకసారి. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకు తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సేవకు వచ్చిన తర్వాత సేవ చేసే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త మనసుని ఇస్తాడు. ఈరోజున చాలామందికి పిలుపున్న ఏర్పాటున్న మనస్సు క్రొత్తగా మారట్లా. సేవకు రాకముందు ఎలాంటి మనసు ఉందో అదే మనస్సు, సేవకు రాకముందు ఎలాంటి మాటలో అవే మాటలు, సేవకు రాకముందు ఎలాంటి కోపము ఆవేశాలో ఇప్పుడు కూడా అయ్యే. అంటే క్రొత్త మనసు రావట్లేదు, చాలా మారిపోయాడు. చాలా మంచి మనసు వచ్చేసింది, చాలా మంచి ప్రవర్తన వచ్చేసింది అతనికి. ఒకప్పుడు ఇలా లేడు, ఇప్పుడు చాలా మార్పు చెందాడు. ఒకప్పుడు ఈ ప్రేమ కలిగిన గుణం లేదు అతనికి, ఈరోజు చాలా మంచి ప్రేమ కలిగిన మనసు ఉంది. ఒకప్పుడు ఈ తగ్గింపు లేదు, ఈరోజు మంచి తగ్గింపు ఉంది. అంటే ఏం మారింది? ఎవరు మార్చారు? పరిశుద్ధాత్మ దేవుడు మార్చాడు. పేతురు ముందు అబద్ధాలు ఆడేవాడు, ఆత్మ పొందిన తర్వాత క్రొత్త మనసు వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆత్మ వస్తుంది, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు క్రొత్త మనసు వచ్చింది అంట. 11:6 కూడా చదవండి ఒకసారి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. దేవుని స్తోత్ర, స్తోత్ర. విధేయత కలిగి కడ వరకు ఈ విషయాలను గమనిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ లోబడే మనసును బట్టి, విధేయతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మన మీద ఉంటాడు. ఎప్పుడైతే అవిధేయత ప్రారంభమైందో సౌలుకి తర్వాత వచ్చిన నష్టాలు చూడండి. సౌలుకి తర్వాత వచ్చిన నష్టాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారా? తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా చూడండి, దేవుడు అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధము చేసి వారందరినీ నిర్మూలం చేయమన్నప్పుడు ఈ సౌలు వెళ్ళాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చలే. ఈ రోజున దేవుని పిలుపు పొందిన నీవు కాస్తో కోస్తో లోబడినట్టు కనబడినా నీ అంతరంగం దేవుడు తెలిసిద్ది. ఇక్కడ సమూయేలు మాట, దేవుని మాట రెండు ఒకటే. అంటే దేవుడు మాట్లాడిన మాటే సమూయేలు మాట్లాడుతున్నాడు. అమాలేకుల మీదకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, చాలామందిని హతం చేశాడు. ఇక్కడ సౌలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే అందరినీ నిర్మూలన చేయమన్నప్పుడు కొన్ని గొర్రెలను ఎద్దులను తీసుకొని వచ్చాడంట.
రెండవది ఆ అమాలీకుల రాజుని చంపకుండా తీసుకొచ్చాడు. ఆ రాజు పేరు ఏం పేరు? అగగు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ లోబడినట్టు కనపడ్డాడు. చాలా వరకు దేవుని మాటకు లోబడి చేశాడు. కానీ ఆ లోబడే విషయంలో సంపూర్ణత మాత్రం అతనికి లేదు. సంపూర్ణత లేదు. ఈలోపు దేవుడు అంటున్నాడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, చూసావా 11వ వాక్యం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. చూసారా? సమూయేలు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడా? సౌలు నా ఆజ్ఞలకు సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు, అతన్ని సేవకునిగా ఎన్నుకున్నందుకు నేను బాధపడుతున్నానని అర్థం. అది నేను స్తోత్రం. అతన్ని అనవసరంగా అభిషేకించాం, అతన్ని అనవసరంగా సేవకు పిలిచాం. వచ్చాడు, దేవుని మాటకు లోబడలేదు. దేవుడు అతన్ని వాడుకోవటం లేదు. దేవుని కోపం రగిలింది. దేవుని కోపం రగిలితే ఏమైందో తెలుసా మీకు? సేవలో చాలా శిక్షలు పొందుతారు కూడా. మీరు చాలా జాగ్రత్త చేయాలి. సేవ ఆల్రెడీ పరిచర్యలో అట్లా వచ్చి కొంచెం నకిలీ వేషాలు వేస్తే దెబ్బలు కూడా పడ్డాయి బ్రదర్లకి. దేవుని స్తోత్రంగా చెప్పండి గట్టిగా. జెరిమి అన్న ఏం చేయడు, జెరిమి అన్న చూడడు. నువ్వు సేవలో ఎక్కడ ఏం చేస్తున్నావు అన్నీ ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు అర్థం కాదు. అయ్యో ఆ బ్రదర్కి అలా అయినా, అయ్యో ఈ బ్రదర్కి ఇలా అయినా అంటే అది ఎవరి మీద వేస్తావు తప్పు? దేవుడి మీద వేస్తారా? విశ్వాసుల మీద వేస్తారా? సౌలు చెడిపోయాడు, సౌలు శిక్షించబడ్డాడు. చెడిపోయాడు కాబట్టి శిక్ష వచ్చింది. దేవుని స్తోత్రం. అట్లాగే సేవలో మీరు మీ తగ్గింపు లోబడేదాన్ని బట్టే దేవుడు మీకు ఆరోగ్యము, ఆయుష్ని, కాపుదలను కూడా ఇస్తాడు. ఇది రాసి పెట్టుకోండి మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో ఒకసారి నెలకోసారి కలుస్తాం మనం ఇక్కడ, అంతే. ఇక మీరు ఎక్కడ ఎట్టుంటున్నారన్నది నాకు తెలియదు, అది ఆయనకి తెలిసిపోద్ది. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి బలమైన అభిషేకంతో నింపబడి దేవుని చేత వాడబడుతున్నప్పుడు, ఓ మా ఆత్మీయ బిడ్డ వాడబడుతున్నాడని సంతోషపడతాం మేము కూడా. లేదయ్యా వాడు అట్టయ్యాడంటే ఎట్టయ్యాడంట అని చెడ్డ సమాచారం మొత్తం అనుకో, ఎండిట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. బాధ కలిగింది. ఇక్కడ చూడండి, చేశాడు 70% చేశాడు దేవుని మాటకు లోబడి. కానీ ఆ 30%కు లోబడట్లా. దేవుడు అంటున్నాడు, వాడు నన్ను అనుసరించట్లేదయ్యా సమూయేలు, వాడు నన్ను అనుసరించట్లేదే, నేనేం చేయమంటావు? దేవుని స్తోత్రం. నా ఆజ్ఞకు లోబడట్లేదు. వాడిని నేను రాజుగా ఎన్నుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఆ మాట సమూయేలుకి దేవుడు చెప్పగానే చాలా కోపంతో వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి. చాలా కోపంతో రాత్రంతా ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు తెల్లారిద్దా, అతని దగ్గరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పాలి, అతను గద్దించాలని కోపావేశుడై రాత్రంతా యెహోవాకు రాత్రంతా ఏడుస్తున్నాడు, రాత్రంతా బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఉదయమున లేచాడు, సౌలును ఎదుర్కొనుటకు పోయాడంట. పోగానే ఏం జరిగింది అక్కడ? 13 యెహోవా వలన నీవు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను. అంటే సమూయేలు కనపడగానే ఏమన్నాడు తెలుసా? యెహోవా ఆశీర్వాదం
నాకు వాక్యం అందించండి. ఏమని ఉంది అక్కడ? అంటే ఎవరు దీవించాలి? పెద్దోడా చిన్నోడా? ఎవరు ఆశీర్వాదించాలి? సమూయేలు ఆశీర్వాదించాలి. కానీ ఇక్కడ రివర్స్లో కనపడుతుంది చూడండి, రివర్స్లో కనపడుతుంది. అంటే ఆల్రెడీ అహంకారపు కోటల మీద ఉన్నాడు మనోడు. దేవుని స్తోత్రం. ఈ ముసలోడు వీడికేంది లోబడేదిలే, ఏం చెప్పినవన్నీ మనం చేయాలా? సమూయేలు ఏమని అడిగాడు? సమూయేలు ఏమని అడిగాడు అక్కడ? ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన చెలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, అసలు సమూయేలు ఏమైనా మాట్లాడా? సమూయేలు కదా మాట్లాడాల్సింది. తొందర. దాని స్తోత్రం. ఏదో జయం పొందానని జయసూచకమైన శలం నిలపడానికి పోయిందంట. ఆ జయము దేవునికి మహిమరాల. ఆ జయము దేవుణ్ణి సంతోషపెట్టల. కొన్నిసార్లు మన సేవలో కూడా అది సాధించాం, ఇది సాధించాం, నీ మందిరం కట్టాను, నీ స్థలం కొన్నాను, నేను అది చేపించాను, ఇది చేపించాను. కొన్నిసార్లు నీ విజయాలు దేవునికి మహిమను తీసుకురావు, సంతోషపరచలేవు. దేవుని స్తోత్రం. దేవుని మాటకు లోబడకుండా ఎన్ని చేశాను అది ఇదేనంటే దేవుడు ఇట్ట పట్టుకున్నాడు. ఈయన ఎందుకు ఎన్నుకున్నాను అనవసరంగా? దేవుడు అడ్జస్ట్ అవుతున్నాడు అక్కడ. ప్రారంభంలో అంత లోబడినవాడు, అంత అభిషేకించబడ్డవాడు, అంతగా వాడబడినవాడు, అంత పేరు తెచ్చుకున్నవాడు, ఇప్పుడు స్టార్టింగే దేవుని బాధ పెట్టేశాడు, దేవుని దుఃఖపరిచాడు. తర్వాత సమూయేలుని దుఃఖపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి చూడండి అక్కడ, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని. నెరవేర్చాడా? నెరవేర్చదా? కానీ అతనే నేను అన్ని విషయాల్లో జాగ్రత్తనే ఉంటున్నాను కదా అని అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి. దాని స్తోత్రం. అప్పుడప్పుడు మేము బాగానే ఉన్నామని. మీ సాక్ష్యం చెల్లదో. ఎవరి సాక్ష్యం? మీ సాక్ష్యం అసలు చెల్లదో దేవుడి దగ్గర. దాని స్తోత్రం. దేవుడు ఒక మంచి దర్శనమో కలో చూపించాలి మీ గురించి. వాస్తవానికి మీ సేవకు వచ్చినప్పుడు మా గురించి అన్ని దావీదయ్య గారికి చూపించేవాడు. మంచి చూపించాడు, చెడు చూపించాడు. ఆయనకి రెండు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా కొంచెం ఏదైనా తేడాగా ఉన్నప్పుడు అది చెప్పేవాడు ఫోన్ చేసి, నీ గురించి అట్ట బయలుపరిచాడు, జాగ్రత్త అనేవాడు. ఎప్పుడైనా ఇట్లా సేవాపరంగా దేవుడు ఇంకా వాడబడేది ఏదైనా దేవుడు బయలుపరిస్తే, ఇదిగో ఇట్లా చేయబోతున్నావు, ఇట్లా ఈ కొనబోతున్నావు, ఇట్లా దేవుడు నాకు నీ గురించి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. అక్కడ చూడండి, నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చి తిని. ఎంత ధైర్యం సౌలుకి, ఎంత ధైర్యం చూడండి, ఎంత ధైర్యం అసలు ఆ మాట అనటానికి. అంటే అతను మనస్సాక్షిని చంపుకొని ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఎవరిని మెప్పించడానికి? సమూయేలును మెప్పించడానికి. దేవుని స్తోత్రం. సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. అందుకు సౌలు ఇక చెప్తున్నాడు ఏదో సోది. ఏం చెప్తున్నాడు? ఏదో సోది చెప్తున్నాడు. అది ఇది అందుకు తెచ్చా, అందుకే ఈ సోది చెప్పకూడదు. లోబడ్డామో లేదా? దేవునికి కావాల్సింది అదొక్కటే. చేశామా, చేయలేదా, అది ఇదేనా, ఎన్ని చెప్పకూడదు. ఆ డొంక తిరుగుడు వ్యవహారాలు. దానివల్ల సమూయేలుకి ఏమన్నా నష్టమా, సౌలుకు నష్టమా?
దేవుని స్తోత్రం. ఇంకా మ్యాటర్ అంతా మీకు తెలుసు కదా. లాస్ట్కి దేవుడు ఏం చెప్పాడు చూడండి. నీ దృష్టికి నీవు అబ్బా చూసారా, అసలు ఈ మాట చాలా ఇష్టమండి నాకు. ఇది మన దృష్టికి మనం ఎప్పుడు ఎట్టా అనుకోవాలి చెప్పండి? అల్పులుగా ఏముందయ్యా నాలో, హల్లెలూయా, నీ కృప తప్ప ఏమీ లేదు నాలో, నీ వాక్యము తప్ప. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏముందయ్యా నాలో, నీ కృప తప్ప ఏముంది? నా దృష్టికి నేను అల్పుడను, నా దృష్టికి నేను అంతే. ఏముంది నాలో? ఆ దేవుడు నన్ను పిలుచుకున్నాడు, రక్షించాడు. సేవని ఈ దూతల చేయని పరిచర్య నాకు అప్పగించాడు. అర్హత లేని వాడనని ఎప్పటికప్పుడు అంతరంగంలో తగ్గించుకొని దేవుని ఎదుట నిలబడినప్పుడు మాత్రమే మనం దేవుని దృష్టిలో శిరస్సులా కనపడతాం. ఆమేన్. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు నీవేమైతివి? శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. అంటే తగ్గించుకున్నప్పుడు అభిషేకించాను నిన్ను. నీ దృష్టికి నువ్వు అల్పునిగా ఎంచుకున్నప్పుడు అభిషేకించాను. కానీ ఈరోజు ఏం చేశావు నువ్వు? ఏం చేశావు నువ్వు? తోపుడి మీద ఎగబడి అంటున్నాడు చూడండి 19వ వాక్యం. నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి కీడు చేసితివా నేను. చూసారా, ఎప్పుడు మనం దేవుని మాట వినకుండా పోతామో తెలుసా? దోపుడి మీద ఎగబడి. కొంతమంది సేవకులు ఈ రోజున గమనిస్తున్నా నేను, రాగానే ఏ దొరల పండ్సుకో ఎక్కువగా ప్లాన్లు చేసి షార్ట్ పీరియడ్లో తక్కువ సమయంలో వెళ్ళిపోదాం పైకని. ఇప్పుడు అలాంటి వాళ్ళే కదా, మేము అన్ని ఎకరాలు కొన్నాం, ఇన్ని ఎకరాలు కొన్నాం, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు. అది అసలుకి వాక్యానుసారమైన సేవ కానే కాదో. 1,00,000 ఎకరాలు కొన్నాయి. దేవుని వాక్య ప్రకారమా కాదా? గమనించండి, దేవుని వాక్య ప్రకారమా కాదా? ఇప్పుడు దోపుడి మీద ఎగబడ్డ సేవకులే నేడు ఎక్కువ శాతం అభివృద్ధి పదంలో సాగిపోతున్నారు. అభివృద్ధి అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు జీరో అంటున్నాడు. ఎట్టా ఆ సేవలను ఏమంటున్నాడు? జీరో. వాళ్ళకేమో అభివృద్ధి. దోపిడి మీద ఎగబడుతున్నారు. ఈ రోజున డబ్బు వచ్చే మార్గం మీద ఎగబడుతున్నారు. హల్లెలూయా. అభిషేకం లేదు. సంఘం మొత్తాన్ని పరిశుద్ధాత్మను గురించి చెప్పకుండా, అన్య భాషలు చెప్పకుండా, కృపావరాల గురించి చెప్పకుండా, ఆత్మ ఫలముల గురించి చెప్పకుండా, నువ్వు జీవితాంతం ఈ సొల్లు కబుర్లో, అత్తలో మామలో కోడలో కూతుర్లో ఏదైనా అంటే దేవుడు నేను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఆ కాసేపు ఆ టీవీ ముందు కూర్చొని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సుత్యా బోధనని పక్కన పెట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచే ఏలియా ప్రకటించిన ఆ సువార్త, అపోస్తులు ప్రకటించిన ఆ సువార్తని ప్రకటిస్తే ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సిందే. ఇక దోపిడి సొమ్ము కాదు, ఏమైంది? ఉన్నాయి కూడా అమ్ముకొని రావాలా. కానీ వీళ్ళకి పరలోకంలో ఉంటుంది స్వాస్థ్యం, శాశ్వతమైనది. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, దీవించేశాడు. అసలు దోపిడి మీద ఎగబడితేనే ఈ విధమైనటువంటి జరుగుతాయి. అపోస్తులు వెండి బంగారం మా దగ్గర అన్ని వరాలు పొందారుగా, అన్ని అద్భుతాలు చేశారుగా. వాళ్ళు చేయి చాపితే ఎవరో వాళ్ళు వాళ్ళ పరిధిలోనే వాక్యం చెప్పారు, పరిధిలోనే కానుకలను అడిగారు, పరిధిలోనే వాళ్ళు కొన్ని ఆజ్ఞాపించారు. అంతే. పరిధి మీరితే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే శిక్షలో అంటే పనిష్మెంట్లు అమలు చేసేవాడు. అప్పుడు ఎగ్జాంపుల్ యూదా ఇస్కరియోతు, ధనాపేక్ష కలిగింది, అవుట్. అననీయ సప్పురాలు, అవుట్. హల్లెలూయా. అందుకని తిమోతికి ఆశ కలిగిద్దేమోనని ధనాపేక్ష సమస్త కీడులకు
కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉంది, కాస్త కోస్త సేవ ఉంది, చేసుకో. తోపిడి మీద ఎగబడొద్దు, నువ్వు వాటి వైపు చూడొద్దు. ఆమె ఈ రోజున మీ మైండ్ కూడా అట్లాంటివి రాకుండా చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళు మీకు అక్కడక్కడ పరిచయాలు అవుతారు. అక్కడ పోతే వాళ్ళు జీతం ఇస్తారన్నారు, ఇక్కడ ఈ మినిస్ట్రీలో అయితే ఏదో ఇస్తానన్నారు, ఆ మినిస్ట్రీలో అయితే ఏదో చేస్తానన్నారు. అపోస్తులకు ఎవరు చేయలే, ఎక్కడ మినిస్ట్రీలు లేవు వాళ్ళకి. దైవశక్తి ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు బ్రతికారు అంతే. దేని స్తోత్ర. దట్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్. అది దేవుని పరిచర్య. నేటి కాలంలో దోపిడి మీద ఎగడబడి అక్కడ చర్చి నాదే, ఇక్కడ ఇది. వాస్తవానికి మీకు గత కాలంలో కూడా నేను చెప్పా, ఎలీషా ఉన్న ఇల్లు అంట ఇరుకైందంట. అతను కట్టుకోవాలంటే ఒక బంగ్లా కట్టుకోలేడా? చచ్చిన వాళ్ళని లేపినోడు కట్టుకోలేడా? ఇరుకులో ఉన్నాడంట. అంటే వాళ్ళ మైండ్ని ఎటు పోకుండా చూసుకున్నారు. మనీ మైండెడ్ కాలం వాళ్ళది. దేవుని స్తోత్రం. మినిస్ట్రీ మైండ్ మనీ మైండ్ కాదు. దేవుని స్తోత్రం. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇక్కడ సౌలు దేని మీద ఎగబడ్డాడు? దోపిడి మీద ఎగబడ్డాడు. ఈ రోజున దోపిడి మీద ఎగబడుతున్నారు చాలామంది బయట. దోపిడి మీద దేవుడు అప్పగించిన పేదోళ్ళలో ఎవరో ఏదో చిన్న పరిచర్య అయినా నమ్మకంగా చేయాలి, దేవుడు నాకు అప్పగించాడు. వీడు ఎంతకాలం మనం ఇంత దేవుకున్న వీళ్ళ దగ్గర మనకేమి రావు. కాస్త ఆ టౌన్లు సిటీలలో వాళ్ళని చూసుకుందాం. అందుకనే ఈ పేరీచర్ల చుట్టుపక్కల ఎక్కడ మీకు అసలు కోటాలు పెట్టలే ఇంతవరకు. ఏదో వరకు అప్పుడు చాలా కాల క్రితం చిన్న స్వార్థ కోటాలు పెట్టి వదిలేసాం. ఇక్కడ వేస్ట్ అనిపించే నేను ఏ కాడికి అటు పల్లెటూరులో ఆ సైడు వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఎందుకని ఇక్కడంతా రాజకీయ సేవ జరుగుతుంది. రాజకీయ సేవలు ఏ కాడికి ఉన్నోళ్ళని ఈ పేద సాధువులను ఎవరు పట్టించుకోరు. అట్ట కూడా విమర్శిస్తారు కొంతమంది మనల్ని. కానీ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులు అంట దరిద్రులు. దేని యందు? యాకోబు పత్రిక తీయండి. మీలో ఒక భాగ్యవంతుడు వస్తే ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని మీరు చెబుతారు. ఎందుకని? కాస్త ఎక్కువ గౌరవిస్తే ఆ వ్యక్తి వలన నాకు ఏదన్నా లబ్ధి దొరికిద్ది. అదేనా? దాని స్తోత్రం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని వారందరికీ తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అక్కడ ఆ మర్మాన్ని గమనించారు మీరు? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఎంచుకోవాలి. ఎందుకని? దేవుడు అట్లా ఎంచుకున్నాడు వాళ్ళని. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కొంతమంది పేదోళ్ళ కనపడతారు మీకు. ఈ పేదోళ్ళు అనుకోమాకండి. వారి విశ్వాసమందు ఎవరో భాగ్యవంతులో. అదే ధనవంతులు అయితే ఎట్లుంటారని చెప్తున్నాడు అక్కడ 6వ వాక్యం. అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. మీకు అర్థమైందా? పేద సాధువులు ఎవరైనా చర్చి దగ్గరికి వచ్చారనుకో, అంత సిద్ధపాటు ఏముండదు మనకి. వాడే కదా ఏదో వస్తాడు, నీళ్ళు తాగుతాడు, ఏదో తింటాడు, పోతాడులే అని. అది ఎవరైనా ఉన్నతమైన వాళ్ళు వస్తున్నారంటే చాలా సిద్ధపాటు. ఎందుకని? ఇంకా ముసుగులో ఉంటున్నారు. దాని స్తోత్రం కలుగునుగాక.
వాడికి అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, లేచి స్వాగతం పలకాలి, వెళ్ళేదాకా రోడ్ల మీద నిలబడాలి. అమ్మో లేదంటే అమ్మో చర్చి కాడికి వచ్చి ఎవరు పట్టించుకోరండి. అసలు ఆ ప్రచారాలు చేసి అవమానం చేసేది కూడా ఎవడు? వాడే, ఆ ధనవంతుడే. అది దరిద్రులైతే దేవ స్తోత్రం కలుగునుగాక. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, పేదోళ్ళని తక్కువ అంచనా వెయ్యొద్దు. వాళ్ళ కార్లు ఉండనే, బంగ్లాలు ఉండనే, వాడు దరిద్రుడు దేవుని దృష్టిలో. పేదోళ్ళని ఎలా ఎంచుకోవాలి? భాగ్యవంతులుగా ఎంచుకోండి. వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయినా పర్వాలా. ఈరోజు వరకు జెర్మియా ఆ రూట్లోనే వెళ్తుంది. నేను చెయ్యి జాబితే లక్షలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు నాకు. కానీ మీరు నా ముందు కూర్చున్నారు, వాళ్ళు నా నెత్తి మీద కూర్చోవాలని చూస్తారు. వాళ్ళు నా ఎక్కడ కూర్చోవాలని చూస్తారు? నా నెత్తి మీద కూర్చోవాలని చూస్తారు. ఉండేది ఒక జీవితం, అది వాక్యానుసారంగా ఉండాలి. అందుకని కదా ఎంతోమందిని లక్షలు ఇచ్చే వాళ్ళని వదిలేశాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాస్త అన్నం పెడుతున్నాడు దేవుడు, వాడుకుంటున్నాడు, చాలదా? ఆయనకి ఇష్టమైన సేవ చేయండి చాలు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సౌలు దోపిడి మీద ఎగబడినప్పుడే దేవుని మాటకి లోపడలా. ఈ రోజున మీ మైండ్ వాటి మీద వీటి మీద పోయిందనుకోండి, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. అంటే నేను ఇది సందర్భంలో చెప్పాలి, తప్పదు. ఆ మధ్య ఒక కూటం పెట్టాడు. కూటం పెడితే ఇదే సంఘానికి వచ్చినప్పుడు ఒక కూటం పెడితే అతను కనీసం కొద్ది కూడా ఇవ్వలేని, అంటే ఒక 300-400 కూడా ఇవ్వలేని దరిద్రుడు. ప్రార్థన చేశాను, దేవుడు దీవించాడు, కాస్త కోస్త వెళ్ళిపోయాడు. ఒకరోజు కృతజ్ఞతగా ఒక కూటం పెట్టి అది ఇది అని చెప్పి ఏదో సాధారణంగానే చేశాడు. నేను చెప్పాను, బ్రదర్ నేను దేవుడు ఇంతగా దీవించినే, నువ్వు ఎంత దీవెని పొందినా నీవు దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి కదా అంటే ఇట్ట పెట్టుకున్నాడు. ఎంతమందికి చెప్పాడు ఇప్పటికీ? దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు అని చెప్పాడు. సాక్ష్యం బాగానే. నేను అడిగా, ఎందుకని? మన పిల్లలు కదా, చెప్పాలి, హెచ్చరించాలి. దేవుడు నిన్ను అంతగా దీవించినప్పుడు నువ్వు దేవుడి కోసం ఏదైనా చేసావంటే, అది చెయ్యకపోగా మళ్ళీ దాన్ని ఎంతమంది ప్రచారాలు చేసి ఉంటాడు? దేవుని స్తోత్రం. పేదవాళ్ళండి కొన్నిసార్లు మనం తక్కువ అంచనా వేసుకుంటాం. దేవుని యొక్క పరిచర్యలన్నీ పేదల ద్వారా జరిగేది. దేవుని స్తోత్రం. వాళ్ళ కోట్లుంటే ఎవరికి పెడతారు? వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు పెడతారు, వాళ్ళ అక్క చెల్లి పెడతారు. దేవుడికి ఇస్తారా? ఇస్తారా? అప్పుడు వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాక్యం చెప్తుంది అక్కడ, ధనవంతులైన వారు మీ మీద ఏం చేస్తారు? వాళ్ళు పెత్తనం చేస్తారు, పెత్తనం చేస్తారు. వాళ్ళు దరిద్రులను మీరు ఏమని ఎంచుకోవాలి? భాగ్యవంతులుగా ఎంచుకోండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. కొంతమంది డబ్బున్నా కూడా లోబడతారు, వాక్యానుసారంగా ఉంటారు, ఇది అదేనంటే చేస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా గౌరవించాలి, తప్పులేదు. అహంకారం ఉంటుంది కొంతమందికి, మాకు అది ఉంది, ఇది ఉంది, అట్లా ఇట్లా అని. అలాంటి వాళ్ళని బట్టి ఈ పేద సాద ప్రజలను మాత్రం తక్కువ అంచనేసి పరిచర్య చెయ్యకూడదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? నిన్న మనం ఒక కూటానికి పోయాం. ఇటు చూడండి, ఉదయం ఏ కూటానికి పోయాం? గృహప్రతిష్ఠకి వెళ్ళాం. ఎంతమంది వచ్చి ఉంటారు? వచ్చారు కదా, ఒక మాదిరిగా. రాత్రి ఒక సాడ పోయాం, వర్షం పడింది, చాలా తక్కువ మంది. అర్థమైందా? అంటే నేను ఇది చెప్తున్నా, అంటే ఇప్పుడు వేరే విధంగా అనుకోమాకండి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏం చెప్పమంటారా? మనం వెళ్ళాం, ఏం చేయలేదు, ఏం చేయాలి అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు పేదవాళ్ళేండి, వాళ్ళు ధనవంతులేం కాదు. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు కానుక విషయంలో రాత్రి ఉదయకాల వేళ ఇచ్చింది ఒక భాగం అయితే, రాత్రి ఇచ్చిన 2 భాగాలు ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్, ఉదయకాల వేళ ఇచ్చింది 5,000 అయితే, రాత్రి ఇచ్చిన వాళ్ళు ఎంత? 10,000 ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు ధనవంతులు చెప్పండి మీరు? అర్థమైంది మీకు? అలా చెప్పాలా గట్టిగా? అంటే ఇప్పుడు వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడట్లా. ఏ స్థాయికి వెళ్ళినా వాళ్ళ మనసులు ఎంత గొప్పగా డెవలప్ అయ్యాయనేది ఆలోచించండి. దేవుని స్తోత్ర. పేదోళ్ళని మనం అనుకుంటాం, వాళ్ళు 5,000 ఇస్తే వీళ్ళు 10,000 ఇచ్చారు రాత్రి.
కొన్ని సందర్భాలు పేదలు అనుకుంటాం మనం. పేదోళ్ళు అనే ఆలోచన కాదు. వారి విశ్వాసము, వారికి ఉన్న దేవుని భయము, వారికి ఉన్న త్యాగాన్ని మనం గుర్తుపట్టి ఎక్కడ భేదముగా ఎంచకూడదు. ఆ యాకోబు పత్రిక తీయండి. ఆ పైన ఏమంటున్నారు తెలుసా? మీరు ఎన్నో వాక్యం అది? 4:4. యాకోబు పత్రిక 2:4. మీ మనసులో ఏం పెట్టుకోకూడదు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ ఇల్లు చూసారా రాత్రి ఎట్టుందో? బంగ్లా నాదే దాని స్తోత్రం. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడికి త్యాగం చేసే విషయంలో పేదవారే ఎక్కువగా ముందు నిలబడతారు. అందుకని యేసయ్య లోకాసు వార్త 6:20 చదవండి. 6:20 చదవండి ఒకసారి. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అన్నాడు. దాని స్తోత్రం. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. హల్లెలూయా. పేదలైన మీరు ధన్యులు. యేసయ్య వెనకాల తిరిగిన వాళ్ళందరూ ఎవరు? ధనవంతులా? పేదలే. మనము కూడా చివరి దాకా ఆ పేద మనసుతోనే సేవ చేయాలి. ఆమేన్. ఈ రోజున విశ్వాసులు కూడా బయట ఈ ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఉన్న సేవకుల యొక్క అంతర్యము గ్రహించక కోటు సూటు బూటు కారు వేసుకుని వచ్చినోడు పెద్ద పాస్టర్. నేను స్తోత్రం. కానీ ఈ సాధారణంగా వెళ్ళాడు అనుకోండి, ఇతను ఎవరో చిన్న పాస్టర్. అంటే వీళ్ళే ఎన్నిక చేసుకున్నారు, ఒకళ్ళని పెద్దోళ్ళని, ఒకళ్ళని చిన్నోళ్ళని. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, దోపుడి మీద ఎగబడితే ఇక నువ్వు బిలాం సేవ చేయటమే. ఇప్పుడు బిలాం ఏదో ఆశపడి దేవుని చిత్తాన్ని మర్చిపోయి, బైబిల్లో ఉంటుంది కదా ఒక చోట, ఎక్కడది? యోధా పత్రికలో, దుర్నీతి వలన కలుగు బహుమానము. ఏ బహుమానం అంట? దుర్నీతి వలన కలుగు బహుమానం. పతనం స్టార్ట్ కాబోతుంది. హల్లెలూయా. అది చూడండి. ఇక్కడేమో తప్పుదారి. పేతురు రాసిన పత్రికలో దుర్నీతి వలన కలుగు బహుమానం అంటాడు. నాకు దుర్నీతి వలన కలిగే డబ్బొద్దు, అభిషేకం కావాలి. దుర్నీతి వలన వచ్చే పేరు ప్రఖ్యాతులు వద్దు, నాకు అభిషేకం కావాలి. దుర్నీతి వలన వచ్చే మెప్పులు నాకొద్దు, నాకేం కావాలి? అభిషేకం, అభిషేకం, అభిషేకం. కడ వరకు దేవుడు నన్ను నడిపించాలి. ఆమేన్. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఆరోగ్యం ఉంటే చాలుగా, దేవుని శక్తి ఉంటే చాలుగా, బలం ఉంటే చాలుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. ఇక్కడ దోపిడి మీద ఎగబడి దేవుని ఆజ్ఞ మీరి దేవుని మాట గై కొనలేదు, దేవుని మాటకు లోబడలేదు. సుచిత్తం వచ్చేసింది, సొంత ఆలోచన వచ్చేసింది. దేవుడు ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను, దేవుని పరిచర్య దేవుడు చెప్పింది కదా చేయాల్సింది, నేను స్వచ్ఛితంగా చేస్తే ఏమైపోద్ది అని ఆలోచన లేదు. నేను స్తోత్రం కలుగును కాక. అందుకని చిన్నలారా పెద్దలకి ఏం కావాలి? మొట్టమొదటి మాట. రెండో మాట ఏంటి? అబ్రహాము దేవునికి లోబడెను, అబ్రహాముకి ఇస్సాకు లోబడెను, అబ్రహాం దేవునికి లోబడెను, ఏలియాకి ఎలీషా లోబడెను. రెండంతల రెట్టింపు ఆత్మ. చివరికి అపోస్తులకి సౌలు బర్నబా లోబడెను. ఒక టైం వచ్చేదాకా. దేవుని స్తోత్రం.
ఒక ఆర్డర్ లోబడే విషయంలో మీతో పాటు కొంతమందిని అభిషేకించాంగా. ఏరి వాళ్ళు ఏమైపోయారు? దాని స్తోత్రం కలుగునుగాక. అందుకనే అంటే ఏదో కొద్ది రోజులు సేవలాగా కనపడిద్ది చూపులకి, ఏదో ఒకరోజు బాంబు పడిపోద్ది. ఏదో ఒకరోజు బాంబు పడితే ఏమైంది? కట్టిన బిల్డింగ్ అంతా సేవ కూడా కూలిపోద్ది. అభిషేకం పొందేంతవరకే. ఇప్పుడు మేము మళ్ళీ సేవ చేస్తున్నాం, అట్టా ఇట్టా చెప్పుకొని తప్పులేదు. కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు చూడండి, కానీ నిలబడదు. అది దేవుని చిత్తంగా అది కాలిపోద్ది. ఏదో ఒక శోధన కలిగిద్ది. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఆ సేవను వదిలిపెట్టి, ఆ సంఘాన్ని వదిలిపెట్టి పారిపోయే రోజులు వస్తాయి. ఆత్మాభిషేకముతో సేవ చేయకపోతే. దాని స్తోత్రం కలుగునగాక. రాజుల మొదటి గ్రంథం. అదోనియా అనే వ్యక్తి వాక్యానుసారంగా రెండో మాట ఏంటి చెప్పండి? రెండో మాట చదవండి ముందు. దేన మనసు. హల్లెలూయా. దేన మనసు కావాలి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకునేనో. అతని తండ్రి నీవిలాగు ఎలా? తండ్రి కూడా చెప్పడో కాదు, చెప్పలేడు. వాడినే క్యాండిడేట్ కాదు. ఎవరితనో? అదోనియా. దావీదు రాజ్య పరిపాలన ఎంతో చక్కగా చేసి వృద్ధుడైపోయాడు. ఇప్పుడు దావీదు తదనంతరం ఎవరు రాజ్యం ఏలాలి, దేవుని చిత్తంలో ఎవరున్నారు అన్నది దావీదుకు మాత్రమే తెలుసు. ఎవరున్నారు? సొలొమోను ఉన్నాడు. కానీ ఈ హగ్గీతు కుమారుడు అదోని అనేవాడు, అంటే దావీదుకు అనేక మంది భార్యలలో హగ్గీతు ఒక స్త్రీ, ఒక ఆవిడ. ఏమో కొడుకు అదోనియా అనేవాడు తండ్రి చిత్తము చేయకుండా గర్వించిన వాడై నాకు నేనే రాజుని అవుతానని ఒక 50 మందిని వేసుకొని ఊరేగాడంట. చివరికేమైంది? పారిపోయాడని వాక్యంలో రాయబడింది. దాని స్తోత్రం కలుగునగాక. సంపుతాడేమోనని, ఎవరో సొలొమోను సంపుతాడేమోనని. ఎంతకాలం సాగింది అతని యొక్క రాజ్యము? ఎంతకాలం జరిగింది అతని సేవ? సుచిత్తంగా వెళ్ళిందా? నేను స్తోత్ర 1 6 2 6 56. ఏమనుంది? పారిపోయే పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి? చంపుతాడేమోనని. సొలొమోను ఎవరు? దైవ చిత్తంలో ఉన్నవాడు. దైవ చిత్తానుసారంగా ఒక ఆర్డర్ ప్రకారం పరిపాలన చేస్తున్నాడు. సేవ కూడా అంతే. కొద్దిగా ఏదో అభిషేకించిన తర్వాత ఇక నా సేవ నేను చేసుకుంటా, నా మినిస్ట్రీ నేను కట్టుకుంటా, నేను ఇజ్జాత చెయ్యి. దాని స్తోత్రం. అంటే బయట జరుగుతున్నాయి చూడండి, అట్లా లాస్ట్కి బూడిదైపోవటమే. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చాలామంది ఇట్లా పాడైపోతున్నారు. దావీదుకు ఉన్నంత పవరు ఎవరికన్నా ఉందా? ఆర్డర్లో వచ్చాడా, లేకపోతే సుచిత్తంగా ప్లాన్ చేశాడా? సుచిత్తంగా వెళ్ళాడా దావీదు? ఆర్డర్లో లేడు. ఎవరో? దావీదు ఆర్డర్లోనే ఉన్నాడు. ఆర్డర్లో లేనివాడు ఎవడో? అదోనియా. ఆర్డర్లో రావట్లా. సర్లే తగ్గించుకొని ఉందాం కొంతకాలం, దేవుడు ఒకవేళ ఎన్నుకోవచ్చు. అదేముందిలే, నేను రాజునైతే అంత, అవ్వకపోతే అంత, వాడు మా అన్నయ్య కదా ఆ సొలొమోను అనేవాడు, మా నాన్న చూసుకుంటాడులే అని అట్టప్పగించుకొని ఉంటే వాడు బ్రతికేవాడు. కొద్ది రోజులు కృప ఉండేది.
సొంత ఆలోచన ప్రారంభమైంది. అంటే దేన మనసు అనేది అతనికి లేదు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. సేవలో దీన మనసు చాలా ప్రాముఖ్యం. చూడండి, మొహాలు మాడిపోతున్నాయా? తెలుసుకోవాలి మనం ఈ మర్మాలు. దీన స్తోత్ర. గర్వించి ప్రారంభించిన రాజ్యం ఎంతకాలం ఉంది? ఎక్కువ కాలం ఉందా, కొద్ది కాలం ఉందా? కొద్ది కాలమే. కానీ సొలొమోను పరిపాలన 40 ఏండ్లు ఉంది. దీన స్తోత్ర. ఏ మనసు కావాలి? దీన మనసు కావాలి. దీన మనసు. ఏమి లేదయ్యా నాలో, ఏమి లేదయ్యా, అతిశయించుటకు ఏమీ లేకున్నను అర్హునిగా మార్చెను. సౌలు ప్రారంభములో తగ్గింపును బట్టి ఆత్మ అభిషేకం లోబడటం, అభిషేకం వాడబడటం ఉంది, లోబడ్డాడు కాబట్టి. తగ్గింపునోడు లోబడేది. కానీ సౌలు లోబడనప్పుడు పతనం అయిపోయాడు. దేవుని స్తోత్రం. పతనం అయిపోయాడు. ఇప్పుడు అదోని అనేవాడు గర్వించిన వాడై పతనం అయిపోయాడు. సొలొమోను ఏ రోజు కూడా నేను రాజును కావాలి అది దాన్ని ప్రయత్నం చేశాడు. అసలుకే కాడి ఇతను ప్రయత్నం చేశాడు, పతనం అయిపోయాడు. ఈ రోజున దైవ చిత్తం కానీ సేవల కోసం ప్రయత్నం చేస్తే పతనం అయిపోతారు. దేవుడు తగిన సమయమందు మనల్ని ఖచ్చితంగా మన పట్ల ప్రణాళిక ఉంటే, ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది మనల్ని అనిసి తొక్కాలనుకున్నా, ఎంతమంది మనల్ని అడ్డిడి కాకుండా మన పేరు చెడగొట్టినా, ఆ టైం వస్తే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తులను తీసుకొస్తాడు. ఇది నమ్ముతా నేను. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని చిత్తమైంది అనుకోండి, ఎవడో మీ అభివృద్ధిని, మీ ఘనతను ఆపలేడు. ఎవరు ఆపలేరు. కానీ మీరేమైనా తేడాగా మీకై మీరు ప్రయత్నాలు చేశారా, మీ పతనాన్ని కూడా ఎవడు ఆపలేడు, మీ నాశనాన్ని కూడా ఎవడో ఆపలేడు. అక్కడ అంటున్నాడు పేతురు, అనుభవపూర్వక అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారులను ఎదిరించి, రెండవది దీనులకు కృప. అంటే సేవ ఎలా చేయాలి? కృప పొంది. ఈ నూతన సంవత్సరంలో ఈ పాటలో కొంచెం తగ్గింపు చరణాలే పెడుతున్నా ఈసారి, రేపు వచ్చే కొత్త సంవత్సరం పాట. దేవుని స్తోత్రం. ఏమీ లేదు, కృపే అని. అంత కృప మీదే తగ్గింపు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు బయలుపరిచిన విషయాలు అవి. తగ్గింపు ఏముంది మనకి? చచ్చిపోయి బందలో పెట్టబడితే 4 రోజులకి ఏమైపోద్ది? శరీరం మురిగిపోద్ది. ఇంకేముంది లోన? ఇంక లోన ఏం లేదు. అందుకని ఎప్పుడు కూడా తగ్గింపుతోనే జీవితం కొనసాగాలి, అహంకారంతో సాగకూడదు. అతడు గర్వించిన వాడై, ఎవరంట? పేరు చెప్పండి. పేర్లు గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు గుర్తుండాలి మీకు. హల్లెలూయా. నెబుకద్నెజర్. దానియేలు గ్రంథం తీయండి. నెబుకద్నెజర్, దేవుని స్తోత్రం కలుగునగాక. 4వ అధ్యాయం 37వ వాక్యం అంటున్నాడు, ఏమని? ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయములున్నై ఎన్నవనియు గర్వముతో నటించు వారిని. ఎవరండి? మనుషులు అనుస్తారా, దేవుడు అనుస్తాడా? గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి గలవాడనియు ఆయన్ని స్తుతించుచు గణపరచుచున్నాను. ముందేమన్నాడు? 30వ వాక్యం, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమునుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. మీకు అర్థమైంది ఇక్కడ?
ఈ మందిరం నేనే కట్టించింది, ఈ సేవ నేనేగా చేసింది, ఇక్కడ అనేక ఆత్మలు నా ద్వారాగా రక్షించబడింది. ఆ గర్వం రావచ్చా? దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆమేన్. ఆయన వాడుకుంటేనే నేను ఇవన్నీ చేయగలిగింది. మనసులో కూడా అనుకోకూడదు మీరు. అర్థమైందా? బాపట్ల, పొన్నూరు, ఆ ఊరు ఈ ఊరు, నేను వచ్చిన తర్వాత ఎట్టయిందని మనసులో కూడా ఎవరికి రాకూడదు. మీకు గర్వముతో నటించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? నేను చెయ్యాల్సిందే చేశాను. ఒక దాసుడు గురించి అంటాడు లోకాసు వార్తలో, నేను చెయ్యాల్సింది నిష్ప్రయోజకమైన దాసుడను. అలాంటి వాళ్ళని ఆయన ఇట్లా గుండె మీద హత్తుకొని కాపాడుకుంటూ నడిపిస్తాడు. ఆమేన్. అలాంటి వారు వాళ్ళ ఘనత కొరకు, హెచ్చింపు కొరకు ఆలోచించరు. సమస్త ఘనత మహిమలు దేవునికే కలుగునుగాక. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ ఇతను మనసులో అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఇది నేనే కదా కట్టించి తిని. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నేనేగా కట్టించింది, నేనేగా కట్టింది బిల్డింగు, నేనేగా అది చేసింది ఇది చేసింది. నువ్వెవడరా చేయటానికి? నువ్వు ఈరోజు చేస్తే 4 రోజులు ఏమైపోతావు? మురిగిపోతావు, కంపు కొడతావు. అది నీ లైఫ్. నేనేగా అనొచ్చా? నేనే అనే పదం ఎవరన్నారు బైబిల్లో? సాతానుడు అన్నాడు. నేనే యెషయా గ్రంథంలో ఉంటుంది. నేనే ఐ కొత్త నిబంధనలో అదే మాట ఒకడు అన్నాడు. నేనే ఉపవాసం ఉన్నా, నేనే దశమ భాగాలు ఇచ్చా, నేను అట్లా లేను ఇట్లా లేను. ఆ ఆత్మ ఎవరి మీదకి వచ్చేసింది? ఎవరి మీదకి వచ్చింది? పరిసేడి మీదకి వచ్చేసింది. ఐ నువ్వా నేనా? అనే పదం ఎవరిది? సాతానుడిది. వి దేవుని స్తోత్రం. వి అనే పదం మంది. అనేది ఎవరిది? సాతానుడిది. అనే పదానికి ఒక్కడే ఒక్కడు అర్హుడు, ఆయనే దేవుడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు, నేనే పరిశుద్ధుడను, నేనే నిజమైన దేవుడను. ఐ అనే పదానికి, ఆ పదం పలకటానికి ఒకే ఒక్కడు అర్హుడు, ఆయనే దేవుడు. ఐ నేను సభా పర్వతం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో సమానుడిగా చేసుకొందును. యెషయా గ్రంథం ఏంటి? సమానునిగా చేసుకొందును. మీకు ఇప్పుడు దాకా అట్లాంటి ఆలోచనలో రాకూడదని చెప్తున్నా. దేన స్తోత్రం. ఏంది మాకు అన్న ఈ విషయాలు చెప్తున్నాడు అనుకో, మాకు దేవుడి ప్రేరేపణ. గట్టిగా చెప్పండి. రాకూడదు. ఆమేన్. 14వ అధ్యాయం చూడండి ఎన్నిసార్లు అయ్యి అన్నాడు వాడు. స్పర్జన ఏమన్నాడయ్యా? ఏమన్నాడు? నేను ఒకటి ఆకాశంకి ఎక్కిపోయేదను, తర్వాత 2 తర్వాత చదువు 3 4 5 సార్లు అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? ఐ నేను. ఇదే పదము కొత్త నిబంధనలో ఒకడు అన్నాడు. లోకాసు వార్త తీయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు? 18వ అధ్యాయము 11వ వాక్యం. దేవా నేను సోరులను 1, అన్యాయస్తులను 2, కృతజ్ఞతాస్తుతులు ఇతను కూడా 5 సార్లు అన్నాడు. చూసారా? సాతాను 5 సార్లు అన్నాడు.
అంటే ఏ స్పిరిట్ క్రియ చేస్తుంది అక్కడ ఆత్మీయుడి మీద? సాతాన స్పిరిట్. దేవుని స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజరు అదే అన్నాడు, నా ఘనత కొరకు నేను కట్టిన పట్టణం కదా, మానవ మనసు తీసేసి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు గడ్డిని మేపించాడు. దీన మనసు పోగొట్టుకున్నందుకు, తగ్గింపు లేనందుకు, అహంకారం వచ్చినందుకు. కానీ గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినాయి కదా పేతురు ద్వారా. ఒకరోజు పేతురు దగ్గరికి, అపోస్తుల దగ్గరికి కొంతమంది వచ్చి అంటున్నారు, అయ్యా నజరేయుడైన యేసు నామములో లెగవమని ఈ కుంటోడికి మీరు ఆజ్ఞాపించారు, మీరే ఈ కుంటోడిని బాగు చేసింది అని పలికినప్పుడు, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం పేతురు ఏమంటున్నాడు తెలుసా? 12వ వాక్యం చదవండి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా నేను, అపోస్తుల కార్యం 3:12. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? దేవుని స్తోత్రాలు చెప్పండి. చాలాసార్లు మనలో కూడా మోసం చేస్తాడు. నేను అంత ప్రార్థన చేశానే, నా పేరు కొద్దిగా సాక్ష్యం చెప్తే బాగుండేదే, కొంచెం సాక్ష్యం చెప్తే బాగుండేదే అనిపిస్తుంది. నాకు అనిపించింది చాలాసార్లు. నేను ప్రార్థన చేసిన కార్యం జరిగింది కదా, నా పేరు కొద్దిగా చెప్తే బాగుండి అనిపిస్తుంది కదా మనకి. అక్కడ పేతురు చూడండి, పేతురు కాళ్ళు పట్టుకొని అతను చెప్పుతో మాడి మీద 4-5 సార్లు కొట్టుకోవాలి మనం. ఆమేన్. నిజంగా ఏయ్ లే పైకి అన్నప్పుడు యేసునామం లేచేటవాడు అంత అద్భుతం చేసి కూడా ఏమంటున్నాడంటే, మా శక్తితో భక్తితో మీ పనులు. ఇప్పుడు దీన్ని బట్టి వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు? కృప మీద ఆధారపడ్డారా? మానవ శక్తి మీద ఆధారపడ్డారా? కృప మీద ఆధారపడ్డారా? కృప వరాల మీద ఆధారపడ్డారా? కృప మీద ఆధారపడ్డారా? పబ్లిసిటీ మీద ఆధారపడ్డారా? దేని మీద ఆధారపడ్డారు? ఈరోజు దేని మీద ఆధారపడాలి? మీ ద్వారా దయ్యాలు పోవచ్చు, మీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత కలగవచ్చు, మీరు ప్రార్థన చేస్తే కొంతమంది బాగుపడవచ్చు. అది మర్చిపోండి. నేనుగా చేసింది, నేనుగా చేసింది, నేను చేయలేదే. ఆమేన్. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎందుకు మాకెళ్ళి చూస్తున్నారు? ఆ శక్తి చేత బలము చేత చేసినట్టుగా మీరు ఎవరినైతే సిలువేశారో ఆ నజరేయుడైన యేసు ఈ వ్యక్తిని లేపెను. తగ్గింపు. పేతురు. పౌలు ఏమన్నాడు చూడండి. పౌల్ని ఒక చోట బలు అర్పించడానికి, ఎక్కడండి అది? దేవుని స్తోత్రం. పౌలు బర్నబాని ఇద్దరిని 14వ అధ్యాయం లస్త్రాలో జరిగింది ఈ విషయం. 7, 8, 9 వాక్యాలు చదివితే, లస్త్రాలో బలహీన పాదముల గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి విండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. సౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో, దేవదూతల మనుషు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ధూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణంకు ఎదురుగా ఉన్న దుప్పతి యొక్క పూజారి ఎడ్లను పూదన్నలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి జొరబడి, అయ్యలారా,
మీరెందుకు ఇలాగో చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన ఇక్కడ చూడండి, ఇవన్నీ మేము చేసామని ఎందుకు అనుకుంటున్నారు మీరు? దేవుని స్తోత్రం. ఈ భజన, ఈ ఘనత ఇవన్నీ మాకెందుకు? అభిషేకాన్ని కాపాడుకోవాలనుకుంటున్న సేవకులు వాళ్ళ దరిదాపులకి ఘనతలు కానీ, హెచ్చింపులు కానీ, గర్వాలు కానీ, అహంకారం రానిచ్చారా ఈ రోజున? కెమెరా తిప్పు, దయ్యం వెళ్ళగొడుతున్నాడంట, పడిపోతున్నాడంట, టచ్, తిప్పు. ఈ దుర్బోధకులకి ఆ బోధకులకి ఎంత తేడా ఉందో చూడండి మీరు. ఏది అపోస్తుల సేవ? చేసి మరుగైపోయింది అపోస్తుల సేవ. అసలుకి సరుకే లేదు, కానీ ఏదో చేసినట్టుగా బిల్డప్పులు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య అన్నయ్యలో అయ్యగారులు బాగా తయారవుతున్నారు చూడండి పబ్లిసిటీలో. మా అన్న మా అయ్యగారు. సరే ఈ అన్న అయ్యగారన్నా ఎందుకురా నన్ను అంత కనపరిచేది? ఎందుకురా నన్ను హీరోని చేసేది? అది తప్పురా. నన్ను కాదురా కనపరచాల్సింది ఎవరిని? దేవుని కనపరచాలిరా. మనం అందరం ఆయన కనపరచవలసిన వారమై ఉన్నాం అని తగ్గింపుతో మాట్లాడుతున్నారా? లేదు, పోడండి, ఆ భజన మాకు రావాలి. లోన కూర్చొని పూజలు కోరుకుంటాడంట దురాత్మ. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చదవండి. లోన కూర్చొని ఘనత కోరుకుంటాడు వాడు. హల్లెలూయా. వాడు లోన కూర్చొని ఘనత కోరుకుంటాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యము. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. వాడు ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ. ఆలయం అంటే ఏంటి? దేహం అనే ఆలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి పూజలు కోరుకుంటాడంట సాతానుడు. ఈ రోజున నీకు ఈ ఘనతల మీద, పొగడతల మీద, హెచ్చించుకోవాలనే మనసు మీద నీకు మనసు రాకుండా చూసుకో. ఒకవేళ ఆ మనసు వస్తున్నట్లయితే ఆ స్పిరిట్ ఎవరిదే? దురాత్మలదే, సాతానుడిదే. నన్ను పొగడాలి, నా గురించి గొప్పగా చెబితే బాగుండు, నన్ను పొగిడితే బాగుండు, నేనే చేశానని చెబితే బాగుండు, నా వల్లే జరిగిందని అంటే బాగుండు. కాళ్ళు పట్టుకున్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యం కొర్నేలి ఇంట్లో పేతురు రాగానే పాదములు పట్టుకొని, నువ్వు వచ్చుట మంచిది. దేవుని స్తోత్రం. 10వ అధ్యాయము 25 చదవండి. చూసారా? రాగానే ఏం పట్టుకున్నాడు? ఘనత కోరుకున్నారా? హెచ్చింపు కోరుకున్నారా? ఈ రోజున ఇట్లా చెప్తే ఈ బాధలు లోకానికి విరితనంగా ఉండవచ్చు. నిజమైన అపోస్తుల సేవ అంటే ఇది. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. మాయ సేవలను చూడమాకండి, అబద్ధ బోధలను చూడమాకండి, వాక్య ప్రకారం వెళ్ళాలా. ఈ రోజున బాబాలు అవుతున్నారు సేవకులు. ఈ రోజున పెద్ద పెద్ద పూజారులు అవుతున్నారు, పెద్ద పెద్ద స్వామీజీలు అవుతున్నారు, పాస్టర్లు. అభిషేకంతో నడిపించబడట్లేదు, దురాత్మ చేత నడిపించబడుతున్నారు. అన్ని అద్భుతాలు చేశాడుగా, సంఘానికి మెయిన్ లీడర్ కదా పేతురు. కొర్నేలు వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు, అబ్బా కాసేపు పట్టుకో, కెమెరా ఫోటో ఒకటి దేవనస్తోత్రం అన్నాడా? లేవులే అప్పుడు కెమెరాలు. నేను కూడా
నీలాంటి నరుడిని అన్నాడు. పాస్టర్ని అనలా, నేను కూడా ఒక దైవజనుడిని అనలా, నరుడనే. పేతురు ఎంత తగ్గించుకున్నాడు చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగున గాక. ఈ రోజుకి మన సేవకులకి నేను ఎందుకు పనులు చేయటం నేర్పిస్తున్నానంటే నేర్చుకోవాలి అంతే. ఆమేన్. మేము బలిపీఠం ఎక్కినప్పుడే సేవకులం, పరిచర్య చేస్తున్నప్పుడే మేము సేవకులం. అంతరంగంలో అనుకోవాలి, ఓ నా ప్రాణమా, ఓ నా మనసా, హెచ్చింపు కోరికలు, హెచ్చింపు వాంఛలు మాలో పెట్టొద్దు. మేము కూడా మనుషులమే. అన్ని అద్భుతాలు చేసిన కొర్నేలి ఇంట్లో పేతురు తగ్గించుకున్నాడు, కుంటోని లేపిన పౌలు తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పేతురు తగ్గించుకున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి 24 పెద్దలలో పెద్ద కూడా తగ్గించుకున్నాడు. వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. హల్లెలూయా. 7వ అధ్యాయం. కాళ్ళు పట్టుకున్నప్పుడు నేను కూడా, అదేనా అక్కడ కాదు, అపోస్తుల కార్యంలో దేవదూత కాళ్ళు పట్టుకుంటే నేను కూడా మీలాంటి చచ్చిన వాడనయ్యుండి మొదటి అధ్యాయంలో ఉంటుందండి, అదేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. 20 చదువు. అది అది నమస్కారము. ప్రకటన గ్రంథం 22:8. వద్దు సుమి, నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ సహదాసుడనే. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. అంటే దేవునికి రావాల్సిన మహిమా ఘనతలు మానవులుగా లేకపోతే దోతలుగా మాకు ఆరోపించొద్దు మీరు. మేము కూడా మనుషులమే. దేవుని స్తోత్రం. ఇది మన ప్రభు మనకు నేర్పుతుంది. అభిషేకించబడ్డ సేవకులు నేర్చుకోవలసిన విషయాలు ఇవి. దేవుని స్తోత్రం. రెండో మాట ఏంటి? దీన మనస్సు. దేవుని సేవకులారా, మీకు ఏ స్థాయి వెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా మేము 0 అనుకోండి అంతే. ఎక్కడ హెచ్చింపు కోరుకోవద్దు. కొంతమంది మిమ్మల్ని పొగుడుతారు. ఎప్పుడో నేను లేనప్పుడే ఏం జరిగేది. దాని స్తోత్రం కలుగును గాక. బ్రాంచీలలో మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతారు. మిమ్మల్ని పడేయటానికి అవకాశం ఇవ్వకండి. పడిపోతారు కదా. పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ సేవలు కొంతమంది. నేను లేనప్పుడు మా అంత స్థానం కోరుకొని ఒక రారాజులాగా అట్లా ఇట్లా కాసేపు నేనున్నట్టుగా బిల్డప్లు ఇచ్చారంట. తర్వాత వాళ్ళు చెప్పారు విశ్వాసులు, అన్న నీ అంత గర్వంగా నీ అంత స్థానం కోరుకునేవాడు అన్న వ్యక్తి, హల్లెలూయా, నీ అంత పబ్లిసిటీ కావాలని కోరుకునేవాడన్నా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నేను అన్ననే ప్రశ్నించాను అన్నాడంట ఒకడు. అన్ననే ప్రశ్నించాను అంటే నాకంటే ఎక్కువ తెలుసని వాడికి. దేవుని స్తోత్రం. ఏమైపోయారు ఇప్పుడు? తగ్గింపు చాలా ప్రాముఖ్యం. విశ్వాసులు మిమ్మల్ని ఎప్పుడన్నా పొగిడినా మీరు అనుభవించండి, తప్పేం లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. పిల్లలాగే ఉండాలి, పెద్దలాగే ఉండాలి. రేంజ్ పెంచుకోమాకండి. టైం రావాలి మీకు. ఆమేన్. అప్పుడు దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ముందుగానే ఆ ఘనతలు కోరుకునే విధానంలో ప్రేరేపించే దురాత్మ, అదోనియాని ప్రేరేపించే నాశనం, తర్వాత సౌలుని ప్రేరేపించి నాశనం, అలాగే నెబుకద్నెజరుని ప్రేరేపించే నాశనం, గర్వం.
దేన మనసు కావాలి నాకు. సాతానుడు పొగుడుతూ ఉంటాడు. ఓ హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి, తప్పేం లేదు. మంచిగా వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి, అద్భుతాలు పొందండి, కార్యాలు పొందండి. కానీ అంతరంగంలో ఎప్పుడు కూడా గర్వపు ఆలోచనలు మాత్రం రానిమాకండి. అది మీకు మంచిది కాదు. దాని స్తోత్రం కలుగున గాక. యేసయ్య అంటే పరమ తండ్రితో ఉన్న సాతానుడు ఆయనకంటే ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడు. చూడండి, వాడు సభా పర్వతం మీదకి ఎక్కేదను. సభా పర్వతం మీద అసలు ఎవరు ఉంటారు? దేవుడు. కానీ ఆయన స్థానం ఎందుకండి? సృష్టికర్త స్థానం ఎందుకు సృష్టిలో ఉన్నవాడికి? కొన్ని సందర్భాల్లో పిల్లోడుగా ఉన్నావు నీవు, పెద్దోడు స్థానం వద్దు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు తీసుకొస్తాడు. అలా చెప్పండి గట్టిగా. కానీ పొగిడేది ఎవరో తెలుసా? దురాత్మ. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం, 23 కూడా. ఆ సమయన వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలో వేశాను. అంటే నువ్వు పరిశుద్ధుడివి అని కేకలు వేస్తే యేసయ్య ఎస్ నేను పరిశుద్ధుని అనలా. అందుకు యేసు నోర్మై పొగుడుతుంటే ఒప్పుకున్నాడు. యేసయ్య నోర్మై ఓరకుండమో. పొగిడేది పొగిడించుకునేది ఈ రెండు ఆత్మలు ఎవరే? దురాత్మలే. పొగిడేది సాతానుడే. పొగిడించుకునే మనుషులు కూడా ఎవరో? వారి హృదయములో దయ్యపాత్మ అంటే ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటికి పైగా వాడు హెచ్చించుకొనొచ్చు దేవాలయంలో కూర్చుండును. దేవాలయం అంటే ఏంటి? హృదయమే నీ ఆలయం. ఎక్కడికి వచ్చి కూర్చొని పూజలు కోరుకుంటా ఉంటాడు. నేను జీరో. యేసయ్య కూడా చూడండి ఎంత తగ్గించుకున్నాడు, ఎంత ఓర్చుకున్నాడు, పాదాలు పట్టుకున్నాడు. నాకంటే నా తండ్రి గొప్పవాడు. ఆమేన్. నాకంటే నా తండ్రి గొప్పవాడు. చిన్నలారా పెద్దలకి లోబడి ఉండండి, దేన మనసు కలిగి ఉండండి. నాలో ఏముందయ్యా? దేవుని స్తోత్రం. యోహాను సువార్త చదవండి ఒకసారి. యోహాను సువార్తలు అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇవన్నీ మీరు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని విరివిగా వాడుకుంటాడు, బలముగా వాడుకుంటాడు, క్రొత్త మనసిచ్చి వాడుకుంటాడు. అనేకులకు సువాసనగా ఉంటారు మీరు, అనేకులకు మధురంగా ఉంటారు, అనేకులు కోరుకునే విధంగా ఉంటారు, అనేకులు మిమ్మల్ని ఆశపడే విధంగా ఉంటారు మీరు. దాని స్తోత్ర స్తోత్ర. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. రెండో మాట అది దేన మనసు. మూడో మాట ఏంటి? తగిన సమయం ఒకటి ఉంది. ఏముంది? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. తగిన సమయం కొరకు. ఇదిగో ఈ విషయం కూడా నేను మీకు చెప్పాలి. నాకు ఈ వారంలో మన సంఘాల్లోనే ఒక అతను నన్ను అడిగాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అన్నయ్య మన సేవకులు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయటానికి ఎందుకని మీరు ఇంకా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తా. మీకు చెప్పాలా వద్దా? దాని స్తోత్రాలు చెప్పండి. చెయ్యి పెట్టి ప్రార్థన చేయటానికి మీరు కొంతకాలం ఆగమని ఎందుకన్నారు? ఒక ప్రశ్న. రెండోది, మీరు కూర్చునే బలిపీఠం మీదకి ఎక్కడానికి ఎందుకు వారికి కొంతకాలం వెయిట్ చేయమంటున్నారు? రెండో ప్రశ్న. మూడోది, బాప్తిసాలు బల్లారాధన ఇవ్వటానికి ఒక టైం కావాలా? మూడో ప్రశ్న. నాలుగోది, కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 నెలలు 6 నెలలు పంపించేస్తారు, మనం ఎందుకని కొంతకాలం సంవత్సరాల తరబడి ఆపాల్సి వస్తుంది అని ఈ ప్రశ్నలు అన్నాడు. దానికి నేను నోటితో చెప్పలా, వాక్యంతో చెప్తా మీకు ఇప్పుడు. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నెంబర్ వన్ హస్త నిక్షేపణ చేయటానికి తొందరపడకూడదని వాక్యం చెప్తుంది.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22 చదవండి. త్వరపడి యవన మీదైనను హస్త నిక్షేపణ చెయ్యకుము. చాలు. త్వరపడి యవన మీదైనను హస్త నిక్షేపణ చెయ్యకుము అన్నాడు. దాని స్తోత్రం. ఎవరు చెప్తున్నారు? తిమోతితో పౌలు, అంటే వాళ్ళ ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు. దాని స్తోత్రం. లేకపోతే వాళ్ళ గురువు చెప్తున్నాడు, వాళ్ళ హెడ్. తొందరపడి ఎవరి మీద నువ్వు హస్త నిక్షేపణ చెయ్యకూడదు అని. మీకు దానికి కొంచెం డీప్గా చెప్తాను, జాగ్రత్తగా రండి. పౌలు దయ్యాలను నిలగొట్టాడు అపొస్తలుల కార్యంలో. అదే పని దేశ సంచారం చేసే మాంత్రికులు కూడా ఎల్లగొట్టడానికి వాళ్ళ మీద ఏం పెట్టారు? చేతులు పెట్టారు. అప్పుడు పవర్ ఉన్న పౌలుకు పోయాయి, కానీ పవర్ లేనటువంటి ఆ దేశ సంచారం చేసే మాంత్రికులకు వెళ్ళలేదు. వారిని బట్టలుడిదాకా తన్ని దిగంబరులుగా చేసే అని మనం అక్కడ చదువుతాం. దిగంబరులు అంటే అర్థం ఏంటి? ఏమి లేని వాళ్ళు అని అర్థం. దాని స్తోత్రం. వరాలు పోతాయి, అభిషేకం పోయిద్ది, పవిత్రత పోయిద్ది, తగ్గింపు, ఈ మంచి సుగుణాలు పోతాయి. లాస్ట్గా జనరల్ వ్యక్తిగా మారిపోతాడు. పవర్ లేనప్పుడు చేయి పెడితే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒకటి, ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందా? అలా చెప్పండి, గట్టిగా చెప్పండి అయ్యా. కొంచెం మొహంలో కలలేదు మీకు, వచ్చిందా లేదా? ఒకటి, లాస్ట్లో మీరు అడగండి నన్ను మళ్ళీ. రెండోది, బలిపీఠము అంటే స్టేజ్ కాదు అసలుకి. ఇది కాదు, జస్ట్ ఇది పులిపీఠ అని పెట్టారు, లేకపోతే ఇంకోటి అన్నారు. బలిపీఠము అనే ఆ రేంజ్కి వెళ్ళటానికి సంపూర్ణమైన సమర్పణ కావాలా? దేవుని స్తోత్రం. ఏం కావాలి? సంపూర్ణమైన సమర్పణ కావాలి. సంపూర్ణమైన సమర్పణ అంటే ఏంటి? సంపూర్ణమైన సమర్పణ అంటే పిలుపు వచ్చిన తర్వాత నీవు నీ సొంత ఊరు వదిలేయాలి. రెండోది, నీ ప్రజల్ని, నీ బంధువులను విడిచిపెట్టేసేయాలి. మూడోది, ఇక నీవు లోకములో ఏ పని చేయకూడదు. ఆ సంపూర్ణ సమర్పణ వచ్చినప్పుడు మాత్రమే నువ్వేమెక్కాలి? పులిపీట ఎక్కాలి. నాకు వచ్చిందంటావా? నీ గురించి ప్రార్థన చేసి ఆ తర్వాత ఈరోజు నువ్వు పులిపీఠం ఎక్కుతావు, రేపు అవసరమైతే లోకంలో ఇంకో దాన్ని కూడా ఎక్కుతావు. లోకంలో వేరే కార్యాలు, ఏ వ్యాపారాలు ఎక్కడ చూసుకుంటాం. పులిపీఠం ఎక్కిన వ్యక్తి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు ఏందని ప్రశ్నించినప్పుడు అభిషేకించి పంపించిన వాళ్ళకి అవమానం, పిలిచిన దేవునికి అవమానం. దాని స్తోత్రం. అందుకని సంపూర్ణమైన పిలుపు మీకు సంపూర్ణమైన పిలుపు వచ్చింది, సంపూర్ణ సమర్పణ రాలా ఇంకా మీకు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. మత్తయి సువార్త 19:27 చదవండి ఒకసారి. 19:27 వాక్యం చెప్తుంది అక్కడ, మేము సమస్తమును విడిచిపెట్టి. విడిచిపెట్టారా? విడిచిపెడితే హల్లెలూయా, ఉద్యోగం విడిచిపెట్టాలి, వృత్తిని విడిచిపెట్టాలి. ఆమె ఏం విడిచిపెట్టాలి? ఉద్యోగం. అక్కడ వాక్యం చెప్తుంది సమస్తమును విడిచిపెట్టి సేవకు వచ్చారు. జరగదు. తినడానికి కూడా అన్నం ఉండదు ఒక్కోసారి సేవలో. మంచినీళ్ళు తాగి పడుకోవటమే. హల్లెలూయా. అయ్యో, పనికన్నా వెళితే ఒక 1000 రూపాయలు వస్తాయి. సమర్పణ. అదే సమర్పణ అంటే అర్థం ఏంటి? ప్రమాణం. సమర్పణ అంటే ప్రమాణం. ఇదిగో, ఇక నీ సేవలో అడుగు పెడుతున్నా, సావైన బ్రతుకైన వెనక్కి తిరిగి చూసేది లేదు, ఇక వేరే పని ఏది చేయను.
అలా చెప్పండి గట్టిగా. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇది చూడండి, నాకెళ్ళి వాడ కట్టినప్పుడు సహకరించారు కొంతమంది. నోవాహు ఒక్కడే కట్టాడా? నోవాహు వాడ ఒక్కడే కట్టలా. చాలామంది కూలికొచ్చి పనులు చేశారు. కానీ పూర్తిగా సమర్పణ కలిగినటువంటి నోవాహు వాడెక్కింది నోవాహు కుటుంబమే. కానీ ఈ పనులు చేసిన వాళ్ళు అందరూ ఎక్కారా? 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 ఎక్కల. దాని స్తోత్రం. సంపూర్ణమైనటువంటి సమర్పణ మీకు వస్తే రేపు పొద్దున ఎక్కేసాడు, తప్పులేదు. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. ఆమె ఆ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కొచ్చు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? సంపూర్ణమైన సమర్పణ రావాలి ఇక్కడికి నిలబడాలంటే. దేవుని స్తోత్రం. ఇక సేవ కొరకే అతను ఉన్నాడు అన్నప్పుడు అతని మీద దేవుని కృప బలముగా నిలబడిద్ది. దేవుడు అతన్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్పమంటారా? దావీదయ్య గారు బ్రతికున్నంతకాలం దావీదయ్య గారు నిలబడ్డ స్టేజ్ నేను ఎక్కల తెలుసా మీకు? ఒకరోజు ఏదది హయ్యర్ హాల్ గ్రౌండ్లో జెర్మియాని ఒకరోజు నీది ప్రసంగం అన్నాడు. నీ ముందు నేను ఎప్పుడు ప్రసంగం చెప్పను అయ్య గారు అన్న. లేదయ్యా, ఒకరోజు చెప్పు, నువ్వు ఇది పరిస్థితి అట్లా నువ్వు కూడా సేవ చేస్తున్నావు కదా అన్నాడు. ఇంకా నేర్చుకోవాలి అయ్యగారు, మనం ఇంకా నేర్చుకోవాలి. ఇజ్రాయిల్ గారు వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళని వాడుకోండిలే అన్న. ఏమయ్యా నీకు వచ్చింది అవకాశం అన్నాడు. ఆ మాట అన్నారు సంతోషం అయ్య గారు. దేవుని స్తోత్రం. మీరు నిలబడ్డ బలిపీఠం మీద నేను ఎక్కను. అట్లా సమర్పించుకున్నా నేను. నువ్వు ఉన్నంత వరకు నీ ముందు నేను వాక్యం చెప్పదలుచుకోదు లేదు. ఇది అట్టని మీరు అందరూ అనుకున్నారు. నా ముందు చాలాసార్లు చెప్పాల్సి వచ్చింది మీరు. నేను అనుకున్నానని మీరు అనుకోమాకండి నాయన. మీకు నమస్కారాలు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఇంక మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను పోవాలా, ఏ రూమ్లోకి వెళ్ళిపోతే మీరు చెప్తారు. అప్పుడు టైం వచ్చినప్పుడు మీరు చెప్తారు హల్లెలూయా. నేను అనుకున్నట్టు అంతే. ఇప్పుడు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, నేను కూర్చొని మీకు మీ చేత చెప్పిద్దామని. కానీ ఈసారి ఎప్పుడైనా నేను అవకాశం ఇస్తే ఖచ్చితంగా చెప్పండి. ఆమేన్. నేను కొన్నిసార్లు అలసట చెంది, కొన్నిసార్లు మిమ్మల్ని అసలుకి నా పిల్లలు ఎంత ఎదిగారో చూద్దామని, దేవుని స్తోత్రం, చూద్దామని పక్కన ఉంటా. కానీ మీరు చెప్పాలి మీరు అంతే. నాది వేరులేండి, నా రూట్ మీరు వద్దు. హల్లెలూయా. ఆ బావిలోకి రామాకండి, గుంటలోకి రండి అంతే. బావిలోకి వద్దు, మీరు గుంట దాకే. హల్లెలూయా. మీరు బావిలో కూడా రావాలంటే అక్కయ్యలారా మీరేమనుకోమాకండి. మీకు ఎంత ఆస్తులు ఉన్నాయో రేపొద్దున అమ్మి మొత్తం తీసుకొచ్చి నాకు ఇవ్వండి సేవకి. అన్నయ్యకి మాకు ఏం లేదని చెప్పండి. అప్పుడు నాలాగా మీరు ఎక్కడ దిగుతారు? బావిలోకి వస్తారు. ప్రజెంట్ మీద గుంట వరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒకసారి సురేష్ అయ్య గారు మాట్లాడుతూ మాట అన్నాడు. దీవెనయ్య గారు ఆ మాట చెప్పగలిగాడు, కానీ నేనైతే చెప్పలేకపోతున్నాను అన్నాడు. ఏ విషయం అంటే తన దగ్గర ఉన్న సేవకుల గురించి చెప్తున్నాడు. దీవెనయ్య గారు ఇప్పుడు కూడా అన్ని అమ్మి వచ్చిన వాడే సేవకు తీసుకునేది. ఆమేన్. అన్నీ అమ్మి మినిస్ట్రీకి ఇత్తేనంట తీసుకునేది. ఒకవేళ అయ్యగా నీ సేవ ఏంద్ర నువ్వు చేసే సేవ, అమ్మడానికి నీకు సమర్పణ లేకపోతే సేవ చేసుకుందా అని అంటాడంట. ఆయన ముందే అన్నాడు సురేష్ అయ్య గారు అన్నాడు, నేనైతే అట్ట అనలేకపోతున్నా, ఏం చేయమంటావు? ఒకవేళ నేను అట్టంటే ఎంతమంది పారిపోతారు ఇక్కడ. దేవుని స్తోత్రం. అట్లాగే నేను అంటుంది, దీంట్లో లోతుపాతులు ఉన్నాయి. మీకు ఒక టైం వస్తుంది, ఆ రోజు మీకున్న వాళ్ళని వాళ్ళ స్థాయిలో నిలబెట్టి మీరు అన్నీ వదిలేసి రండి. దేవుని స్తోత్రం. అయ్యా ఇక వెళ్ళిపోతున్నాం, ఇక ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకో. ఆ పెద్ద కొడుకో ఎవరికో అప్పగించేసి రావాలి. కూరగాయలు వదిలేసి, పొలాలు వదిలేసి. ఆమేన్. అప్పుడు మీరు ఇక్కడ నిలబడచ్చు. ఎక్కడ? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అల్లదిగా ఆ సేవకులు రాగానే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఒక సంఘం అప్పగించి అంటే సరే తప్పులేదు, పోనీయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు సంపూర్ణంగా అప్పగించుకొని ఉంటే ఓకే. నేను చెప్పింది అర్థమైంది మీకు?
పూర్తిగా అన్ని వదిలేసి వస్తే ఓకే, అప్పుడు మీరు ఇంటికి కూడా పోకూడదు. ఎక్కడ ఉండాలి? బాపట్ల పొన్నూరులోనే ఉండాలి, ఇంకా తుమ్మలగుంట ఎనకొండలోనే ఉండాలి, కదలకూడదు. దేవుని స్తోత్ర. అర్థమైందా? అక్కయ్య కూడా స్వభావ కర్రలకు వెళ్ళకూడదు, ఇక నాట్లకి వెళ్ళకూడదు. భర్త ఎట్టిపోతే అటే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలియక మాట్లాడుతున్నారు చాలామంది వాక్యాలు. ఆమె ఇప్పుడు తన బిడ్డలో తన రేంజ్ రావాలని కోరుకునేవాడు తండ్రి. కానీ ఇప్పుడు తనకి చేత కాకుండా ఇద్దానికి పంపించి చంపడం కూడా తండ్రి ఆలోచన కాదు. ఇక్కడ నిలబడటం అంటే చాలా పవర్ ఉండాలి. ఇక్కడ నిలబడి పడిపోయిన వాళ్ళ గురించే నేను చెప్తుంది. అన్ని చోట్ల ఉన్నారు అట్లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎక్కడ నిలబడి ఎక్కడే ప్రాణాలు పెట్టిన సేవకులు కూడా ఉన్నారు మన సంఘంలో. ఎక్కడ నిలబడి పడిపోయి లోకంలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ బలిపీఠాన్ని పట్టుకొని బలిపీఠం మీద బలి అయిపోవాలంతే. ఆమెన్. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నేను కూడా కోరుకుంటుంది అదే దేవుడి దగ్గర, ప్రభువా ఆ కృప నాకు ఒకవేళ ఇస్తే ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడే లేచిపోవాలి అంతే. మనం ఇక ఏరే విధంగా నేను వెళ్ళిపోకూడదని నేను ఎప్పటి నుండి ఆశపడ్డా అంతే. చివరి శ్వాస వరకు కూడా నీ మాటలే బలికి నీ రాజ్యం రావాలని కోరుకుంటున్నా అంతే. కానీ ఆ కృప నాకు దొరికితే ఇది కూడా భాగ్యమేగా. వాక్యం చెప్పిపోవడం అనేది గొప్ప భాగ్యం. ఆమెన్. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. నేను తురకపాలెంలో చెప్పాను ఒక ఎగ్జాంపుల్. మరణం గురించి చెప్తున్నప్పుడు గుర్తుందా మీకు? ఒక దైవజనుడు అర్ధరాత్రి లేచి 84 ఏండ్ల దైవజనుడు శుభ్రంగా స్నానం చేసి టిప్పు టాప్కు తయారయ్యి కొడుకులేసి, నానా ఏంటి ఈ టైంలో తయారయ్యావు, 1 గంట 2 అవుతుంది, ఏంది అది ఇది అని అంటే, లేదయ్యా నేను మీటింగ్కి వెళ్ళాను అన్నాడంట. ఏం మీటింగ్ అంటే, మీటింగ్ అయ్యా అంతే. ఇతను అనుకున్నాడు ఎక్కడికన్నా ప్రయాణం ఉందేమో మా నాన్నకి అని చెప్పి అనుకున్నాడు. అసలు అయినా ఏం చేస్తాడో చూద్దాం, ఈయనకు వయసు పెద్దదైపోయింది, శాదత్తం కూడా ముదిరినట్టుందని అలా గమనిస్తుంటే ఈయన స్నానం చేసి శుభ్రంగా రెడీ అయిపోయి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. సర్లేక పడుకున్నాళ్ళే అని చెప్పి, పెద్ద వయసు అవుతుంది కదా కొంచెం మైండ్ పని చేయట్లేదేమో అని అనుకున్నాడు. తెల్లారేసరికల్లా లేడు, ఆయన వెళ్ళిపోయాడు. శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి చక్కగా టిప్పు తయారయ్యి పడుకొని ఉన్నాడు. వెళ్ళిపోయింది. 84 ఏండ్లు చివరి దాకా తిరుగుతున్నాయి. అది గొప్ప మరణం. అది దొరికిన సేవకులు ధన్యులు. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. సాక్షులుగా మారేది ఇంకొక వరం. అది గవర్నమెంట్ అది కృప. సాక్షులు అవ్వటం అర్థమైందో. మూడోది సేవ కొరకు హింసించబడి నలిగిపోయి రోగాల పాలై చనిపోయేది అదొక కృప. సేవకులు రకరకాలుగా మరణిస్తారు బైబిల్ ప్రకారం. జబ్బులతో కూడా మరణించారు. ఎవరో పౌలు, ఎలీషా. దేవుని స్తోత్రం. ఇట్లా అదనమాట. అయితే నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మనము చివరి వరకు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమర్పణలోకి వచ్చేంత వరకు, అర్థమైందా, ఇట్లాంటి కొంచెం జాగ్రత్త పడాలా. కానీ ఆ దక్కని అర్హత లేని కృపల కొరకు వాదనలో చేయకూడదు. ఆమేన్. అది మూడోది ఏంటి? ట్రైనింగ్. 3 నెలలు లేకపోతే నెల లేకపోతే 6 నెలలు. నేను 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేశా. దేవుని స్తోత్రం. నాది 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది. ఇది బ్రదర్ కూడా చేశాడు లేదా అడుగు. ట్రైనింగ్ చేసావు నువ్వు ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం ట్రైనింగ్. తర్వాత చచ్చిపోయిన మన షడ్రకు చేశాడు 1 నెల. దేవుని స్తోత్రం. ట్రైనింగ్ అయింది. ఈ ట్రైనింగులు చేసిన తర్వాత మాకు అర్థమైంది ఇది కాదు అసలు రూట్ అని. దేవుని స్తోత్రం. ఎగ్జాంపుల్, మోషే ఉన్నంత వరకు యెహోషువ పరిచారకుడుగానే ఉన్నాడు. ఏదో 4 రోజులు చేసి వెళ్ళాడా? లేదు. ఏలియా ఉన్నంత వరకు ఎలీషా శిష్యుడిగానే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఇంకో పరిచర్యను పెట్టాడా? వెళ్ళలా. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఉన్నంత వరకు శిష్యులు ఏమైనా పరిచర్య చేశారా వేరే చోట? ఈయన వదిలిపెట్టి? లేదు, ఆయనతోనే ఉన్నారు. అక్కడ
పొయ్యి వస్తున్నారు, మళ్ళీ ఆయనతోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. పౌలు కూడా పిలుపు వచ్చేంత వరకు సంఘంలోనే, వాళ్ళకి ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్ అని ఉందా? అడితే అందరికంటే పెద్ద ట్రైనింగ్ ఎవరిదంటే పౌలుదే. 14 ఏండ్లు ఉన్నాడంట పిలుపు వచ్చిన తర్వాత. చరిత్ర చెప్తుంది. ఎన్ని ఏండ్లు? 14 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడి దగ్గర. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా పని కొరకు నేను పిలుచుకున్నా పౌలు బర్నబాలని అన్నాడు. అప్పుడు దాకా వాళ్ళు అంతే ఒదిగున్నారు. తగిన సమయం అంటే అది 1 నెల ట్రైనింగు, 3 నెలల ట్రైనింగు, 6 నెలల ట్రైనింగ్ కాదు. ఒక టైం వస్తుంది. చదువుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అసలు ఏ ట్రైనింగు లేదు ఆమోస్కి అసలు ఏ ట్రైనింగ్ లేదు. పశువులు కాసుకునేవాడు. వెళ్ళి ఇదిగో ఈ ప్రకటన చెప్పమని, ప్రత్యక్షతను చెప్పమని చెప్పి పంపించాడు. అందుకని ఆమోసు గ్రంథాలు అంటాడు, నేను ఎవరికి శిష్యుణ్ణి కాదు. చేయండి ఒకసారి ఆ వాక్యం. నేను ఎవరికి శిష్యుణ్ణి కాదు, నేను ఏదో ఏరుకుంటున్నప్పుడు అంటాడు చూడండి. ఎక్కడ? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. అందుకు ఆమోసు అమధ్యాత ఎట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలు నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చిన. ఇదొక పిలుపు. దాని స్తోత్రం. అంటే ఏ ట్రైనింగ్ కూడా లేదు వీళ్ళకి. డైరెక్ట్గా దేవుడు వెళ్ళి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల శిష్యులను కాదు, నాకు ఏది తెలియదు, కానీ దేవుడు నాకు కనపడి చెప్పమన్నాడు, చెప్పా. అదొక పిలుపు. వీళ్ళందరూ ట్రైనింగ్లు ఉన్నాయా? ఇప్పుడు వచ్చే ట్రైనింగ్లు ఇవన్నీ వాళ్ళకి దేవుడి ట్రైనింగు. ఆమేన్. అందుకని ట్రైనింగ్లు చెబుతారు కొంతమంది, వాళ్ళ మాటలు వినమాకండి. దాని స్తోత్రం. ట్రైనింగ్ అంటారు. ఏం లేదు ట్రైనింగ్ అంటే. సరే ట్రైనింగ్ అంటే అనుభవం వాళ్ళ దగ్గర నేర్చుకోవడం తప్పులేదు, కానీ 1 నెల, 3 నెలలు, సంవత్సరం, లేకపోతే 10 సంవత్సరాలు ట్రైనింగ్ అని ఈ కాదు. అసలుకి జీవితాంతం మనం ట్రైనింగ్ పొందాలి. ఆమేన్. హల్లెలూయా. తగిన సమయము. మోషే ఉన్నంత వరకు యెహోషువ వాడబడలా, ఏలియా ఉన్నంత వరకు ఎలీషా వాడబడలా, యేసయ్య ఉన్నంత వరకు అపొస్తలులు వాడబడలా. ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఏ పనికి ఉపయోగపడతారో ఆ పనికి వాడుకున్నాడు దేవుడు. మిమ్మల్ని కూడా తగిన సమయము ఒకటి వస్తుంది. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరేమనుకోమాకండి. ఇప్పుడు మా అన్నయ్య గారు నాకు ఆత్మీయ తండ్రి. ఆయన సొంత అన్నయ్య, రెండోది ఆత్మీయ తండ్రి. గురువుగారు దావిదయ్య గారు. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళకంటే నన్ను దేవుడు ఎక్కువ వాడుకున్నాడు. దాని స్తోత్రం. కానీ నేను ఏ రోజు వాళ్ళకంటే గొప్ప నేను అనుకున్నానా? వాళ్ళకంటే మంచి సేవ చేశాం మనం. వాళ్ళ నోడితో వాళ్ళే పలికారు, సాక్షి కూడా చెప్పారు చాలా ప్రాంతాల్లో. ఒక పక్క అన్నయ్య చెప్పాడు, దావీదయ్య గారు కూడా చెప్పాడు. మాకంటే చిన్నోడు వయసులో అక్కడ ప్రతిష్ట అని, అక్కడ ఒక మందిరం ఓపెనింగ్ చేయించాడు, ఎక్కడ ఒక మందిరం అని చేశాం కదా అందరం కలిసి. అది చెప్పండి గట్టిగా. నేను వాళ్ళకంటే ఎక్కువ చేశా. ఇప్పుడు నాకంటే మీరు ఎక్కువ చేయాలి సేవ. దేని స్తోత్రం. చెయ్యాలి. దేవుడు ఒక టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. అప్పుడు దాకా అణిగి మరిగి ఉండాలి. అర్థమైందా? ఒకటి, లోబడాలి, దీన మనసు కలిగి ఉండాలి, తగిన సమయం కొరకు ఎదురు చూడాలి. రెండోది బాప్తిసాలు, బల్లారాధన. బాప్తిసాలకి బల్లారాధనకి చెప్పానండి. తొందరపడి బాప్తిసాలు ఇచ్చే అధికారం అనేది ఎవరూ తీసుకోకూడదు. ఎందుకనంటే బాప్తిసం ఇచ్చిన ప్రతి సేవకుడు పాపాన్ని కడిగేస్తున్నాడు. మరలా ఆ విశ్వాసులు పాపంలో పడకుండా వారి పాపానికి వీళ్ళకి అడ్డుగా ఉండేవాడు బాప్తిసం ఇయ్యాలి. అర్థమైంది మీకు? బాప్తిసం అనేది పాపము కడగబడటం. బాప్తిసం ఇచ్చే దైవజనుడు మనుషుల యొక్క పాపాన్ని కడగలిగినంత కెపాసిటీ, ప్రార్థన అతనికి ఉండాలి. ఆ వరం వచ్చేంత వరకు అతడు బాప్తిసాలు ఇవ్వటానికి వీల్లేదు. అతనే సరిగ్గా ప్రార్థన చేసుకున్నాడు.
ఇతరులకు బాప్తిసం ఇచ్చే ఆ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అతను చేసుకోడు, అతని ద్వారా రక్షించబడ్డల కొరకు ప్రార్థన చేయడు. ఈరోజు మీరు ఎంతమంది కాపాడబడుతున్నారంటే, ప్రతిరోజు నేను నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, అదే మాట ప్రార్థనలో నాకు, నా ద్వారా బాప్తిసం పొందిన వాళ్ళు, నా ద్వారా సేవలోకి వచ్చిన వాళ్ళు. నేను కుటుంబం కంటే కూడా ఎక్కువ సేవ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అంటే, బాప్తిసం ఇవ్వటమే కాదు, ఇచ్చిన వాడు వారి పాపములను భరించాలి. ఆమేన్. పాత నిబంధన కాలములో యాజకుడికి ఇక్కడ 12 రకాలైనటువంటి రాళ్ళు ఉంటాయి, తెలుసా? అంటే అర్థం ఏంటి? 12 రకాల రాళ్ళు, 12 పేర్లు. అంటే ఇశ్రాయేలు 12 గోత్రికుల పేర్లు. ఆ పేర్లు పేరు కలిగిన వాళ్ళకి వేరు వేరు గుణాలు ఉన్నాయి. ఆ స్వభావం కలిగిన వాళ్ళందరినీ గుండెల మీద ఏం చేయాలి? భరించాలి, భరించాలి. బాప్తిసం అంటే ఎంతో భరించే మనసు ఉంటేనే, ఎంతో భరించే ఆ శక్తి ఉంటేనే దాంట్లోకి రావాలి. తర్వాత ఆ బాప్తిసం ఇవ్వటానికి ముందున్న సేవకులు ప్రేరేపించబడాలి. దేవుని స్తోత్రం. ఇతడు అర్హుడే, ఇతడు అర్హుడే. ఇప్పుడు మీలో నాకు ఏదన్నా దైవ ప్రేరేపణ వచ్చి, నాకు దేవుడు నా దర్శనంలో చూపించి పర్వాలేదు ఇతను అర్హుడే అనుకున్నప్పుడు మేమే ఆ కృపిచ్చేస్తాం. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, చూసారా, కొన్నిసార్లు నేను మీ దగ్గరికి వచ్చి ఏదైనా కృపావరం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఇప్పుడు దేవుడు కదా వరం ఇచ్చేది, ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కానీ పౌలు అంటాడేంటి? నేను ఇస్తాను ఒక కొత్త వరం అంటాడు. అంటే అధికారం. దేవుని స్తోత్రం. అక్కడున్న సేవకులకి ఒక అధికారం ఇవ్వడానికి నేను రాబోతున్నాను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఈ శిష్యులు వేరు. ఫిలిప్పు ఉన్నాడు. ఫిలిప్పు సువార్త చెప్పి అద్భుతాలు చేశాడు. కానీ పరిశుద్ధాత్మ అనుభవం, ఆ పవర్ దిగటానికి యెరూషలేము నుండి పేతుర్ని, యోహాన్ని పిలిపించుకున్నాడు. సువార్త చెప్పినోడు, అద్భుతాలు చేసినోడు, దయ్యాలు ఎల్లగొట్టినోడు నెత్తిమే చేయబెడితే ఆత్మ రాదా? ఆ అర్హత నాకు లేదనుకొని వారి పరిధిలో వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. చదివారుగా వాక్యాన్ని? ఎప్పుడు చదివారా? యెరూషలేము నుండి పేతురు, యోహాను అపోస్తులను పిలిపించుకున్నాడు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? పరిశుద్ధాత్మ కూటాన్ని ఏర్పాటు చేస్తే అందరి మీద చేయబెట్టారు. బాప్తిసం ఇచ్చింది ఒకరు, వాక్యం చెప్పింది ఒకరు, కానీ ఇక్కడ చెయ్యిబెట్టి అభిషేకించటానికి, ఆత్మను రప్పించటానికి ఇంకొకరు వచ్చారు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? అందరూ అన్ని పనులు చేయటానికి అర్హులు కారు. ఈ రోజున అన్నీ ఒకడే చేయాలని ప్రయత్నిస్తున్నాడు, కుదరదు. 5 రకాల ఉద్యోగస్తులు ఉంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రేపు మీరు ఉన్నారు, మీలో ఎవరికే వరాలు ఉన్నాయో నాకేం తెలుసు? దేవుడు బయలుపరిస్తే అర్థమైంది, ఇతను ఈ కృప పొందాడు. ఆల్రెడీ ఉన్నాయి మీకు ఇప్పటికే, కానీ కొన్ని చెప్పం. ఎందుకని? హెచ్చించుకుంటారని. దేవుని స్తోత్రం. ఆ టైం వచ్చేదాకా చెప్పకూడదు. నన్ను మా పాస్టర్ గారు ఇద్దరు, ఇటు దావిదయ్య గారైనా మన ఎవరో మా అన్నయ్య ఆత్మీయ తండ్రి, ఈయన కూడా ఏ రోజున నన్ను పొగల్లా. అసలు నన్ను తిట్టడమే తప్ప పొగినోళ్ళు కాదు వీళ్ళిద్దరు. నా ముందు నేను లేనప్పుడు మళ్ళీ పొగిడేవాళ్ళంట. ఒకరోజు నాకు బాగా ఇసుకొచ్చి, అన్నయ్య కదా, మా వదిన గారి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఆయన ఎప్పుడు చూసినా నన్ను ఇట్లా మాట్లాడతాడు, కొంతమంది శిష్యులు ఉన్నారు, సాల్మాను, మార్కు, వీళ్ళందరూ, వాళ్ళైతే బాగా పొగుడుతాడు, యాడికి పోయినా తీసుకెళ్తుంటాడు వెనకాల పెట్టుకొని, నన్ను మాత్రం నువ్వు ఎక్కడే ఉండు, దానికి కాపలాగాయి దీనికి కాపలాగాయి అంటాడు, నాకంటే ఎక్కువ పరిచర్య ఏం చేస్తున్నారని వాదన పెట్టుకున్నా. అప్పుడు అని చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా? అయ్యా, వాళ్ళు కొంచెం వెడంగా ఉంటున్నారు వాళ్ళు, అందుకని వాళ్ళని కొంచెం అట్లా దువ్వి తీసుకెళ్తున్నాడు. కానీ నీ పట్ల ఆయన ఆలోచన అది కాదు. ఇది పరిస్థితి, నువ్వు లేనప్పుడు నాతో చెప్తాడు, ఎట్లట్లా పరిస్థితి ఇది ఇదని నాతో అంటాడు. కానీ వాడి ముందు పొగడకూడదు. పొగిడితే వాడికి అంతటితోనే బ్రేక్ అయిద్ది, ఇక ముందుకి వెళ్ళలేడు. అందుకని పొగడను. దేవుని స్తోత్రం.